నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన విస్టేజ్ కంపెనీలో చాలా సక్సెస్ లీడర్, గ్రేట్ లీడర్ అండ్ చాలా స్పీడ్గా సక్సెస్ అయిన లీడర్, చాలా తొందరగా కార్ అచీవ్మెంట్ అయిన లీడర్ అండ్ ఏ విషయమైనా క్లియర్గా ఏదైనా డౌట్ ఉంటే ఈ వ్యక్తి వీడియోలు చూస్తే 100% డౌట్ క్లియర్ అనే అనుకునే వాళ్ళకి చాలా మందికి తెలుసు. మన గ్రేట్ లీడర్ సలీం గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సలీం సార్, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ బాబీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నిటికంటే ముందు శ్రీనివాస్ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే చాలా మంది టీంలో కొందరికి క్లియర్ గాని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఇంటర్వ్యూ ద్వారా కొంచెం వాళ్ళకి ఇంకా క్లారిటీ దొరుకుతుందనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు ఒక మంచి ఆలోచన చేశారు. సో దీనివల్ల చాలా మందికి హెల్ప్ అవుతుందని నా నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీరు అస్సలాముఅలైకుం, గుడ్ మార్నింగ్. ఓకే సార్, స్టార్ట్ చేసే ముందు కామన్గా మీకు చిన్న ఉన్నప్పటి నుంచి మీరు ఇంతకుముందు ఈ కంపెనీలకు రాకముందు ఏదైనా డైరెక్ట్ సేలింగ్ది అనుభవం ఉందా? మీకు డైరెక్ట్ సేలింగ్ది మీకు ఇంతకుముందు అనుభవం ఉందా? డైరెక్ట్ సెల్లింగ్ అనుభవం అంటే నేను ఒక 18 years క్రితం అనుకుంటా అండి, ఒక ఫారిన్ కంపెనీలో చేశాను ఒక 6 నెలలు. అప్పుడు నాకు వాస్తవానికి ఒక 16 సంవత్సరాలకి 20 ఉండేవి. ఆ టైంలో నాకు ఇలా డబ్బు ఇలా గిట్ట సంపాదించవచ్చా అని ఒక కొత్త థాట్ నాకు చూసి ఒక 6 నెలలు గట్టిగా చేశాను. నేను గట్టిగా అంటే సిస్టమ్ ఫాలో చేయలేదు, ఏం చేయలేదు, గుడ్డిగా చేసేసాం అనమాట. గుడ్డిగా చేయడంలో ఒక 40,000 రూపాయలు అప్పు ఇట్ అయింది ఆ టైంలో. సో ఆ తర్వాత నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా, ఎందుకంటే జీవితంలో ఎప్పుడు ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కానీ సిస్టమ్ ఇలాంటి దానికి జీవితంలో వెళ్ళొద్దని ముక్కు చెంపులు వేసుకొని ఆ తర్వాత ఇప్పటి వరకు నేను ఈ వెస్టేజ్ జాయిన్ కావడానికి ముందు వరకు నా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఇలాంటి సిస్టమ్ గురించి చెప్తే ఒకటే అనేవాడిని. ఒకవేళ చాలా క్లోజ్ ఫ్రెండ్ అయితే, సార్ నీకు నువ్వు తీసుకొచ్చింది ఏందో ప్రోడక్ట్ నేను తీసుకుంటే డబ్బులు ఇస్తా నీకు, అంతేగాని ఇంకోసారి నాకు బిజినెస్ గురించి మాత్రం డిస్కస్ చేయొద్దు, అది బెస్ట్ ఫ్రెండ్ ఉంటే. కానీ కొత్త వాళ్ళు ఉంటే కనుక నేను చెప్పేది సార్ ఇలాంటి నాకు నచ్చవని చెప్పి పంపించేవాడిని. ఓకే సార్, ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీ స్టోరీ కొంచెం వినాలని ఉంది మాకు. అసలు మీకు మీ జర్నీ, ఇంతకుముందు మీరు ఏం చేస్తుండే వాళ్ళు, ఎట్లా మరి దీంట్లోకి వచ్చిన తర్వాత ఎట్లా అనేది మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పి అయితే అందరికి తెలుస్తుంది. ఇంతకుముందు మీకు ఎంత చదువుకున్నారు, లేకపోతే ఇంతకుముందు ఏం వర్క్ చేసిండ్రో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పండి మీరు. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే చాలా ప్యూర్ అంటారు కదా, గరీబ్ అంటారు కదా, చాలా గరీబ్ ఫ్యామిలీ. ఎందుకంటే మాది పటంచెరు దగ్గర బానూరు, మన మెదక్ డిస్టిక్లో, ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్ అయింది. పటంచెరు మండల్, బానూరు విలేజ్ మాది. బానూరు విలేజ్లో మేము ఇంచుమించు మా డాడీ, నేను 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా డాడీ చనిపోయాడు. నాకు అంతగా అంత ఐడియా లేదనమాట. సో ఆ సిచ్యువేషన్లో మా మమ్మల్ని కూలినాలు చేసి ఆ పనులు ఈ పనులు చేసి మమ్మల్ని చదివించింది. 7వ క్లాస్ వరకు చదువుకున్నాను నేను. ఆడికైనా చదువుకోమని చెప్పింది మా మమ్మీ. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఎట్లుంటుందంటే చినిపోయిన బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళడం వల్ల చూసిన వాళ్ళకి మంచిగా అనిపి తెలుగు కొంచెం వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే కొంచెం మంచి బట్టలు దొరకాలి అట్లానే ఉంటుంది. కానీ మేము ఎప్పుడైతే స్కూల్కి వెళ్తుంటున్నాం వెనక చెడ్డీ గిట్ట 2 హోల్స్ పడి ఉంటుండే, గుండీలు ఉండకపోతుండే. కానీ అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక 6వ క్లాస్ 7వ క్లాస్కి వెళ్ళే సమయంలో మనకు ఇబ్బందులు బాగా వచ్చేసినాయి. అంటే ఇంట్లో తినడానికి చాలా కష్టంగా తయారైపోయింది అన్నమాట ఆ టైం. ఎందుకంటే మా అమ్మ కామని చేయాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ట్యూషన్ ఫీజులు, ఇవన్నీ కష్టమైపోయింది. ఆ తర్వాత నేను ఆలోచించి ఏం చేసిన, 6th క్లాస్లో పేపర్ వేయడం స్టార్ట్ చేసినాం. అంటే 150 రూపాయలు నెలకి ఇచ్చేది. బీడిఎల్ అని ఉంది. బీడిఎల్లో నేను ఏం చేశాను, పేపర్కి కమిట్మెంట్ ఇచ్చి పొద్దున 2 గంటలకు లేపేవాళ్ళు. 2 గంటలకు లేచి సైకిల్ తీసుకొని ఆ పేపర్ వచ్చేది. ఆ టైంలో ఉదయం ఆంధ్రప్రభ పేపర్ ఉండేది. ఆ పేపర్ని 2 గంటలకు లేచి ఆ పేపర్ బండి వచ్చేసి వేస్తే మేము ఫోల్డ్ చేసుకొని అన్ని చేసి బీడియోలో వేసేది. బీడియోలో అపార్ట్మెంట్లు ఒక్కొక్కటి 3 ఫ్లోర్లు ఉండేది. మళ్ళీ అక్కడ నుంచి పక్కన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని చెప్పి ఒక 7-8 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడ నుంచి బానూరుకి వచ్చి బానూరులో వేసి మళ్ళీ స్కూల్ టైం వరకు నేను ఏం చేసేవాడిని, రెడీ అయిపోదామని చెప్పి ఇంటికి అన్నం తిందామని వచ్చేసరికి ఇవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అన్నం వండేది, కూర ఏంటంటే కూరగాయలు లేవు, డబ్బులు లేవు అనేది మా అమ్మ. ఆ కారం ఈరం వేసుకొని నేను స్కూల్కి పోయేవాడిని. అట్లా చూసి ఇక నాకు అర్థమైపోయింది, ఇక తినడానికి లేకుండా ఇంకెన్ని రోజులు చేస్తామని చెప్పేసి వాస్తవానికి మా ఇంటి పక్కన వాళ్ళకి మా పరిస్థితి చూడలేక
వాళ్ళు కూడా చెప్పారు మీకు అంత ఇబ్బంది అవుతుంది వచ్చి మా ఇంటికి వచ్చి మీరు తీసుకోపోండి అనమంటే నేను డైలీ నైట్లో గిట్ట వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి సాయంత్రం 7-8 కాగానే ప్లేట్ తీసుకొని వెళ్ళేవాడిని. అడిగితే 5-6 మంది మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మాకు అన్నం పెట్టేది, తీసుకొచ్చి గిట్ట మేము తిని గడుపుకున్న రోజులు ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక నేను 7th క్లాస్ వరకు చదివి ఆ తర్వాత స్కూల్ బంద్ చేసిన. ఇక ఎందుకంటే ఆ తర్వాత యాన్స్లేట్లో పని చేయడం స్టార్ట్ చేసిన. 450 రూపాయలు శాలరీ అనమాట అప్పుడు. ఇక అక్కడ నుంచి నాకు ఒక ఆలోచన అనమాట, అరే మా ఇంటి చుట్టుపక్కల అంత వాళ్ళని చూస్తుంటే మనం ఇట్లెందుకు, మనం ఎదగాలి అనే ఆలోచనతో ఏం చేసేవానంటే నేను ప్రతిసారి ఎక్కడ నేను ఫిక్స్ అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడ నాకు 450 శాలరీ వస్తుంది, ఎక్కడన్నా 200 ఎక్కువ వస్తుంది అనుకుంటే నేను అక్కడ పోయి చేద్దామని ఆలోచన. అక్కడ నుంచి మళ్ళీ నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత డీసీ మీద ఒక 3 నెలలు క్లీనర్గా పనిచేసినాను. క్లీనర్గా పనిచేసి పర్ఫెక్ట్ అయితే ఎక్కువ శాలరీ వస్తుంది కదా అని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిన, కోళ్ళ ఫారం, మా బానులో కోళ్ళ ఫారం ఉండి అక్కడ ట్రాక్టర్ మీద డ్రైవర్గా ఎక్కినాం. అక్కడ 1500 జీతం వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ ట్రాక్టర్ మీద చేస్తూ ఇది ఒక ఫిక్స్. ఇక నాకు తెలిసిపోయేది ఒక 6 నెలలు సంవత్సరం చేస్తే అయిపోయింది. ఇక నాకు 1500 మా అంటే 2000, అంతకంటే ఎక్కువ నాకు ఇన్కమ్ రాదని అర్థమైపోయేది. ఇక అక్కడ నుంచి నేను కొంచెం పెద్దగా ఆలోచించేవాడిని, కొంచెం ఎక్కువ చేయాలని. ఇక ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా నేను ఏం చేసిన, సిటీలో డ్రైవింగ్ పోతే ఎక్కువ శాలరీ వస్తాయని చెప్పి తెలుసుకొని సిటీలో ఖైరతాబాద్లో ఆనంద్ నగర్ కాలనీలో గజల్ శ్రీనివాస్ అని ఉండేది సింగర్, ఆయన దగ్గర నాకు జాబ్ దొరికింది డ్రైవింగ్ జాబ్. ఆయన 4500 ఇచ్చేది, 2500 జీతం ఇచ్చేది. ఆయన 2500 జీతం ఇచ్చేది. 2500 జీతానికి నేను వాళ్ళ దగ్గర చేసిన 7 నెలలు అక్కడికి మంచి రాత్రి వాళ్ళు కష్టపడేది. ఎందుకంటే ఆయన సింగర్ కాబట్టి ఆయన ప్రోగ్రాంలు రాత్రి 1 గంట 2 గంటల వరకు ఉండేవి. మళ్ళీ పొద్దున 7 గంటలకు లేవని వాళ్ళ పాపను స్కూల్ తీసుకెళ్ళాలి. అట్లా చేస్తూ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నేను ఇంకా కొంచెం మళ్ళీ అక్కడనే ఆగకుండా మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ శాలరీ ట్రై చేసేవాడిని. అక్కడ నుంచి ఒక TCS టాటా కన్సల్టెన్సీలో ఒక మేడం ఉండేది, వాళ్ళ దగ్గర జాబ్ దొరికింది 4500 జీతం. సో అక్కడ నుంచి వాళ్ళ దగ్గర చేస్తూ మళ్ళీ ఒక 1 year అట్లా 6 నెలలు చేశాను. ఆ మేడం గిట్ట కొంచెం బాగా ర్యాషెస్గా మాట్లాడి ఇబ్బందులు పెట్టేది. ఆయన నేను ఓపికతం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి అదే TCS మళ్ళీ వేరే ఎంప్లాయీ దగ్గర రాజేష్ కుమార్ వర్మ అని చెప్పేసి వాళ్ళ దగ్గర జాబ్ దొరికింది 5500కి. ఆ తర్వాత ఇవన్నీ ప్రాసెస్ నేను అప్పటికి పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి కాలేదు. అదే సిచ్యువేషన్లో మా ఊర్లో ఏమైందంటే మాకు 2 ఎకరాల పొలం ఉండేది. మా డాడీ అప్పుడు నాకు ఆయన ఉన్నప్పుడే మా పెద్దనాయనకి 300 రూపాయలు అప్పు ఇచ్చేది ఉందని చెప్పేసి మా పెద్దనాయన ఏం చేసి నీ 2 ఎకరాల భూమి గిట్ట నేనే తీసేసుకుంటాను, డబ్బులు ఇవ్వకుండా సార్ అని చెప్పేసి మాట వరుసకు చెప్పి భూమి తీసుకున్న తర్వాత పెద్దగా అయిన తర్వాత చాలా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నారంటే మీ డాడీ భూమి అమ్మలేడు కాబట్టి మీరు కేసు వేస్తే మీకు ఆ భూమి వస్తుందని చెప్పి మాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. సో అట్లాంటి టైంలో సరే 2 ఎకరాలు కదా వీళ్ళు చెప్తున్నారు వాస్తవానికి వేరే వాళ్ళకి ఇటు వస్తుందని ఆశతో మేమేం చేసినాం, ఓ లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి కమిట్మెంట్ తీసుకుంటే ఆయన ఏమన్నాడు, ఓకే మీ భూమి మీకు రిటర్న్ ఇప్పించే బాధ్యత మాది, 25% నాకు దాంట్లో పాలు ఇవ్వాలి, తర్వాత మీకు ఫీజులు ఒక 5000 ఉంటాయని చెప్పిండు. సరే 5000 కదా అని చెప్పేసి మేము ఏం చేసినామంటే తీసుకొచ్చి ఇచ్చినాం. ఆ తర్వాత ఆయన ట్రాప్లో దింపేసింది మమ్మల్ని. 5000 ఆయన అడుగుతుండే 10,000, ఈయనట్టుండే 10,000, అవి 5,000. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు పెడుతున్నాం, వస్తుంది వచ్చేసింది అని ఆశ పెట్టేసింది. అట్లా చేస్తూ ఇంచుమించు మేము 3 లక్షలు అప్పు అయిపోయింది. 3 లక్షలు అప్పు అయిపోయింది. ఫైనల్ గా చూసేసరికి 3 years 4 years అయిపోయింది. ఇంచుమించు మా పెళ్లి 1996 2006లో నా పెళ్లి కావడానికి ఒక 2 సంవత్సరాల ముందు ప్రాసెస్, ఇది 3 సంవత్సరాల ముందు ప్రాసెస్. ఆ తర్వాత ఇంచుమించు 3 లక్షల అప్పుకి అయిపోయింది. ఆ తర్వాత ఫైనల్ గా మేము చూసేసరికి మా పేర్ల మీద ఉన్న డాక్యుమెంట్స్ మండల ఆఫీస్ లో ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అనేవి అన్ని ఆల్మోస్ట్ ఎవరైతే కబ్జాలు ఉన్నారో వాళ్ళ పేరుకి వెళ్ళిపోయింది. ఇక మాకు అర్థమైపోయింది అక్కడ మేము ఏం చేయలేని సిచ్యువేషన్. డాక్యుమెంట్స్ వెళ్ళిపోయినాయి, లాయర్ ఏమో వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిండు, మాకు కమిట్మెంట్ ఇచ్చిండు, అక్కడ డబ్బులు తీసేసుకొని వాళ్ళ ఫేర్ చేసిండు, ఆయన పేరు మీద ల్యాండ్ చేసేసిండు. ఆ తర్వాత మేము ఏం చేయలేమని చెప్పింది లాయర్. ఆ టైంలో మళ్ళీ మేము మా గ్రామ సర్పంచ్కి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేసినాం, సార్ ఇది పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చెప్పి శ్రీహరి అని చెప్పి ఉండే ఆయన గిట్ట మాకు హెల్ప్ చేసి ఏం చేసిండు, ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి 1,50,000 ఇప్పించాడు. లేకపోతే ఆ 3 లక్షల అప్పు గిట్ట మేము తీసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినాము. ఆ 1,50,000 మళ్ళీ తీసుకొచ్చి అప్పులు కట్టేసి మిగతా 1,50,000కి ఇక మేము 1,50,000కి ఇంట్రెస్ట్ కట్టుకుంటా అట్లా గడుపుకుంటా వస్తున్నాం అనమాట. అప్పట్లో మీ శాలరీ ఎంత ఉంది? 4,500. 4,500 శాలరీ, ఇల్లు గడవాలి ప్లస్ అప్పులు మిత్తిలు ఇవన్నీ మన రానువని ఖర్చులు నేను అప్పటి నుంచి చేసేవాడిని. ఇవన్నీ చూసుకుంటూ నాకు అర్థమైపోయింది నేను ట్రాప్ లోకి వచ్చేసిన, ఇంత అప్పు ఏం చేయాలి, ప్రాపర్టీస్ లేవు ఏం లేవు, ఎట్లా చేయాలనేది ఆ ఉద్దేశంతో
ఇక అంత లోపల మా మమ్మీ నీకంటే చిన్న చిన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఈ అప్పుల్లో ఇట్లా అయిపోయి పెళ్లి చేసుకుంటాడో చేసుకోవడం అని చెప్పేసి ఆమె భయపెట్టి 2-3 సార్లు గొడవ పెట్టుకొని ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. నువ్వు పెళ్లి చేసుకుంటే చేసుకోలేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి 2 సార్లు 3 సార్లు అయింది. ఇక ఇంతకంటే ఎక్కువైతే కష్టం అవుతుంది, మళ్ళీ మనం అయిపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ 1.5 లక్ష అప్పు ఉండగా మళ్ళీ నేను 1 లక్ష రూపాయలు అప్పు, అంటే అప్పటికి భూమిది క్లారిటీ రాలేదు ఇంకా, అంటే మాకు వస్తుంది అనేది ఒక ఆశ అనమాట ఇంకా అప్పటికి. సో ఈ 3 లక్షలు అయిపోయినంటే ఆ 3 లక్షల్లో ఈ పెళ్లి అప్పు కొంచెం అయింది. మొత్తం ఎట్లా అంటే భూమి ఎట్లా మనకు వస్తుంది కాబట్టి అని చెప్పి ఉద్దేశంతో ఈమె మనం చనిపోగలం ఏమైనా చేసుకోగలం అని చెప్పి పెళ్లికి రెడీ అయిపోయినా, పెళ్లి చేసుకున్న తర్వాత భూమిది క్లారిటీ అయిపోయింది మాకు కాదని చెప్పేసి అప్పుడు చూసేసరికి అన్ని పోను మా దగ్గర మళ్ళీ 3 లక్షల అప్పు మిగిలింది. సో ఆ టైంలో నాకు మా పాప పుట్టి 1 ఇయర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఖర్చులు పెరిగిపోయినాయి, మళ్ళీ ఆమెకు సెర్లాకులని అవన్నీ ఇవన్నీ. ఇక అప్పుడు నేను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇక నాకు ఇక మా హైదరాబాద్ TCSలో జాబ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను టాటా కన్సల్టెన్సీలో డ్రైవింగ్ నాది. ఆ టైంలో హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, మెరీ క్యాబ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఒక వేరే డ్రైవర్ ద్వారా తెలిసింది ఇట్లా శంషాబాద్లో క్యాబ్లకు ఇట్లా ఎక్కువ శాలరీ దొరుకుతుంది అంటే మళ్ళీ నేను అక్కడ పోయి ఇంటర్వ్యూ అవన్నీ ఇచ్చి అవి చేసి మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ మంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. 20,000 30,000 నెలకు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను బానూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. కానీ అప్పుడు నాకు అర్థమైంది అప్ అండ్ డౌన్ చేయడం వల్ల ఒక్కొక్క రోజు వేస్ట్ అవుతుంది, నేను ఇక్కడ సిటీకి వచ్చేస్తే ఈ టైం గట్రా నేను చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో మొత్తం ఫ్యామిలీని తీసుకొని హఫీస్పేట్ షిఫ్ట్ అయినా. అక్కడ నుంచి నేను రాత్రి బౌలు కష్టపడి 2 రోజులు ఇంటికి వచ్చేది కాదు, అట్లా కష్టపడి అప్పు అయితే మొత్తం క్లియర్గా తీసేసుకున్నాను. అది తీర్చుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక మెరీ క్యాబ్లో ఒక 1.5 month స్ట్రైక్ అయింది. ఆ స్ట్రైక్ టైంలో ఏమైంది, మళ్ళీ మాది చేస్తే కానీ పూట గడవని టైం, ఆ టైంలో మళ్ళీ చాలా తినడానికి కష్టం అయిపోయింది. ఇక అట్లా టైంలో ఏం చేసిన ఈ స్ట్రైక్ వస్తుందా పోతుందా ముందు చేస్తే ఏం తెలియని పరిస్థితిలో మా వైఫ్ దగ్గర గోల్డ్ ఉండే, ఆ గోల్డ్ గిట్ట కొంచెం పెట్టి మా మామయ్య దగ్గర ఒక 50,000 తీసుకొని ఇంకా వేరే దగ్గర 50,000 తీసుకొని నేను ఒక కారు కొన్నాను, సొంతంగా కారు కొన్నాను. ఎందుకంటే ఆ టైంలో నాకు కస్టమర్స్ అనేది ఉండేవాళ్ళు అనమాట, నా రెగ్యులర్ కస్టమర్. ఆ కారు కొని ఏం చేసిన నేను ఆ కస్టమర్కి సర్వీస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. కొన్ని హోటల్స్ ఉంటే హోటల్స్ నుంచి నాకు బుకింగ్స్ వచ్చేవి అనమాట. ఆ బుకింగ్స్ రావడం వల్ల నేనేం చేసిన, సరే నాకు కస్టమర్స్ రావడం ఎక్కువైపోయారు అప్పుడు, ఎందుకంటే స్ట్రైక్ బంద్ ఉంది. అప్పుడు మా సొంత ఫ్రెండ్స్ వాళ్ళు అవుతున్నారో మీకు తెలుసు, వాళ్ళకి గిట్ట నేను ఏం చెప్పిన అంటే నా దగ్గర బుకింగ్ కస్టమర్స్ ఉన్నారు, నేను మీకు బుకింగ్స్ ఇస్తాను, మీరు ఒక వెహికల్కి నాకు 2,500 పే చేయాలని చెప్పేసి కమిట్మెంట్తో వాళ్ళ బుకింగ్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా గిట్ట నాకు ఇంకా బుకింగ్ పెరగడం వల్ల హోటల్స్ నుంచి కమిట్మెంట్ వాళ్ళకి సర్వీస్ పెరగడం వల్ల బుకింగ్స్ ఎక్కువ రావడం వల్ల నేను అట్లా పెంచుతూ నుంచి 40 వెహికల్స్ నా దగ్గర అటాచ్లో నడిచేది. ఆ టైంలో నేను ఒక ఆఫీస్ తీసుకొని ఒక సెంటర్ తీసుకొని కాల్ సెంటర్ పెట్టి ఒక 5 మంది అమ్మాయిలు డే నైట్ పనిచేసేవాళ్ళు, నేను గిట్ట చేసేవాడిని. అట్లా చేస్తూ మంచిగా సెట్ అయింది. నెలకు 78,000 సంపాదించేవాడిని. కానీ అటు లాస్ట్గా మంచిగా సెట్ అయిన సిచ్యువేషన్లో ఓలా క్యాబ్ హైదరాబాద్కి వచ్చేసింది. ఓలా క్యాబ్ రావడం వల్ల ఏం జరిగిందంటే మన దగ్గర ఎవరైతే 50,000 60,000 బిజినెస్ ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క వెహికల్కి, వాళ్ళకి ఓలా ఊబర్ వాళ్ళు చాలా ఆఫర్స్ ఇచ్చేసరికి ఏం చేశారు, వీళ్ళంతా సడన్ గా అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. నాకు ఇప్పుడు ఏమైంది, నా దగ్గర బిజినెస్ ఉంది కానీ క్యాబ్స్ లేవు, ఇప్పుడు నేనేం చేయాలి? ఇక అట్లా టైంలో ఎందుకంటే నేను ఒకవేళ ట్రావెల్స్ తీసేస్తే మళ్ళీ నేను డ్రైవింగ్ చేయాలి, కానీ నాకు మంచిగా ట్రావెల్స్ నడుస్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక ఇల్లు గిట్ట తీసుకున్నా ఆఫీస్పేట్లో. దాని EMI లోన్ మీద మాకు తెలిసిన సార్ ద్వారా లోన్ ఇప్పించుకొని తీసుకున్నా. 25,000 నెలకి EMI కట్టాలి. ఆ EMI కట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక బండ్లని వెళ్ళిపోయి నాకు ఇన్కమ్ 0 అయిపోయింది, ఏం చేయాలని. ఇప్పుడు చేస్తే డ్రైవింగ్ చేస్తే మళ్ళీ ఇవన్నీ చేయలేము మనం అని చెప్పేసి మళ్ళీ మా తెలిసిన కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ఒక్కొక్క బండికి 3 లక్షలు 2.5 లక్షలు కట్టుకుంటూ ఆయన దగ్గర 3,02 రూపాయల 50 పైసలకి ఇంట్రెస్ట్ తీసుకొని ఒక్కొక్కటి 40 వెహికల్స్ చేసే బిజినెస్ నేను 10 వెహికల్స్ తీసుకొని దాని మీద మేనేజ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఒక 1 ఇయర్ మళ్ళీ బాగా నడిచింది. మళ్ళీ క్లియర్గా అయ్యే టైంలో మళ్ళీ ఓలా క్యాబ్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రేట్లు డౌన్ చేసారు. ఇంతకుముందు కస్టమర్స్కి డ్రైవర్స్కి ఆఫర్స్, డ్రైవర్స్ వెళ్ళిపోయారు, ఇప్పుడు కస్టమర్స్కి ఆఫర్ ఇచ్చేసారు, కస్టమర్స్ అని వెళ్ళిపోయారు. ఇప్పుడు 10 వెహికల్స్ నాకున్నాయి కానీ గిరాట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది, అందరికి EMI కట్టాలి. ఒక 3 months అట్లనే బ్యాలెన్స్ చేసి చూసినాను. కానీ ఈ 3 నెలల్లో 2,70,000 ఉండటం వల్ల అప్పు చేయాల్సి వచ్చింది EMI కట్టడానికి, డ్రైవర్స్ కి శాలరీ ఇవ్వడానికి. ఇక నాకు ఇది అర్థమైపోయింది. మధ్యలో మీరు ఏమన్నా సంపాదించారా బాగా? ఆ మధ్యలో బాగా నడిచినప్పుడు 50,000 60,000 నెలకు వచ్చేటి, కానీ 25,000 ఇంటి లోన్ ఉంది, పిల్లల స్కూల్ అది ఇది దానికి నడుస్తుంది యావరేజ్ గా. సంపాదించడం ఏం లేదు ఎందుకంటే ఈ అప్పు తీసుకున్న పైసలకి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఇప్పుడు ఈ వెహికల్స్ కి 24 లక్షలు తీసుకున్నాము, వాటికి ఇంట్రెస్ట్ కట్టాలి, మా పిల్లలకి చూసుకోవాలి, EMI ఇవన్నీ చూసుకుంటా నేను యావరేజ్ గా నడిచిపోయేది, ఆడికాడికి నడిచిపోయేది. ఇంకొంచెం బిజినెస్ నుంచి ఆలోచనలో ఉంటే ఆ టైంలో సడన్ గా ఇట్లా అయిపోయింది.
ఇక అయిపోయేసరికి ఏం చేయాలి అర్థం కాలేదు. అదే టైంలో నాకు ఒక 2 months ముందు నుంచి అరుణ మేడం వాళ్ళ దగ్గర నేను వీడియోలో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసేవాడిని. ఆమె నాకు ఏం చేసిందంటే కాల్ చేసింది, సలీం ఒక మంచి బిజినెస్ ఉంది, ఒకసారి నువ్వు ఫ్యామిలీతో మా ఇంటికి రా అని. అంటే 10 సంవత్సరాల గ్యాప్ వచ్చి ఉండే, ఏం బిజినెస్ ఏమో కానీ 10 సంవత్సరాలు అయింది కదా, కలవడానికి పోదాం ఎప్పుడో ఒకసారి అని అనుకున్నా. కానీ అదే సిచ్యువేషన్లో ఆ సంగారెడ్డి వైపు మాకు గుద్దేరా దగ్గర ఒక పెళ్లి వచ్చింది. ఆ పెళ్లి మా రిలేషన్లో పోయేది ఉండే. సో పోతూ పోతూ మా వైఫ్ మా పిల్లలు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయినా నేను, కలిసి మధ్యలోనే కదా దారిలో కలవడానికి పోయినప్పుడు మేడం ఏం చేసింది, నీళ్ళు ఇచ్చి టీ ఇచ్చిన తర్వాత ఆమె ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసింది. నేను ఇలాంటి బిజినెస్ చాలా చూసి నేను జీతం పోద్దని చెప్పి నా ఉద్దేశంలో ఉంది. ఇంట్రెస్ట్ లేదు, మొత్తం కంప్లీట్ గా ఇంట్రెస్ట్ లేదు. చెప్పేది చెప్తుంది ఆమె ఇట్లా చెప్తుంది, నేను ఇట్లా వదిలేస్తున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు కదా. కానీ అట్లా అని చెప్పి నేను చేయనని చెప్పలేము మా ముందట, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నేను డ్రైవింగ్ చేసిన డ్రైవర్ని కాబట్టి రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ తో నేను కాదని లేక, సరే మేడం ఏం చేయాలి, జాయిన్ కావాలి, ఏం చేయాలి, ఫామ్ ఫిల్అప్ చేయాలి, చేసిన జాయినింగ్ ఫీజు ఏమైనా ఉందా, ఏం లేదు, ఇంకా సంతోషమే. జాయిన్ అయ్యి వదిలేద్దామనే ఉద్దేశంతో నేను జాయిన్ అయినా. ఆ తర్వాత మేడం పోతుంటే ఒక సబ్బు ఒక నైట్ క్రీమ్ ఇచ్చింది, ఆమె దగ్గర అవి ప్రొడక్ట్స్ ఉండే, ఇవి తీసుకోపోసారి బాగుంది అంటే, వద్దులేండి మేడం నేను స్టోర్ లో తీసుకుంటాను అని చెప్పి నేను అంటుంటే, మీకు ఇస్తే సరే తీసుకొని డబ్బులు ఇచ్చేసిన. తెచ్చినాక వాడిన తర్వాత నాకు సబ్బు చాలా బాగా నచ్చింది, మా మేడంకి ఏమో నైట్ క్రీమ్ చాలా బాగా నచ్చింది. కానీ ప్రోడక్ట్ నచ్చిందని చెప్పి మళ్ళీ ఫోన్ చేయాలి, ఆమె బాగుందంటే మళ్ళీ బిజినెస్ చేయమంటారు కదా. చెప్పకుండా ఏం చేసిన అంటే చదువుకున్నా. మళ్ళీ 2 రోజుల తర్వాత సరే మేము అటు టోలీ షాప్కి వెళ్తున్నాం ఒక కస్టమర్ దగ్గరికి. మరి మా సార్ గిట్టున్నారు, ఒకసారి మా టైం ఇవ్వు అంటే, సరే మళ్ళీ కాదని లేము, ఇట్లా ఇంటికాన్ని ఆఫీస్లోనే ఉంటాం కదా అని చెప్పి రమ్మన్నా. మా గ్రేట్ అప్లైన్ కుల్కర్ణి సార్ వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ బాగా అర్థమైంది నాకు. ఇంతకుముందు చేసిన బిజినెస్ లో ఏ మంత్ కా మంత్ జీరో అయిపోయేది. కానీ ఈ బిజినెస్ లో అక్యుములేటివ్ సిస్టమ్ ఉంది. అంటే నేను సొంతంగా నా ఇంటికి కొనుక్కున్నా కానీ ఏదో ఒక రోజు 20%కి వెళ్తే నాకు 50-60% బెనిఫిట్ వస్తుంది. ఇది ఒకటి అర్థమైంది. చలో ఇందాక వచ్చారు కదా అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకున్న వాళ్ళు ఇది తీసుకుంటాను రాసి ఇచ్చారు. ఆఫీస్ సికింద్రాబాద్ ఉంటే సికింద్రాబాద్ పోయి నేను ప్రొడక్ట్ తీసుకోవడానికి వెళ్ళినా. అక్కడ చాలా మంది లైన్ లో నిలబడి మంచి ప్రొఫెషన్ వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. అని ప్రొడక్ట్ బాగుంది, ఇంత మంచి ప్రొఫెషన్ వాళ్ళు ఇంకా ప్రొడక్ట్ తీసుకుంటున్నారు అంటే ఏదో ఉంది అని చెప్పేసి మైండ్ లో కొంచెం థాట్ వచ్చింది. తర్వాత మేడం మీటింగ్కి ఇన్వైట్ చేసింది. సరే మీటింగ్కి వెళ్ళినా. ఒక 2 మీటింగ్లు కొన్నాక ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అయితే నాకు అంత భరోసా కాలేదు. ఇంత కష్టపడితేనే లక్షలు రావట్లేదు, వీళ్ళు సబ్బులు పేస్ట్లు చేంజ్ చేస్తే వస్తాయా, ప్రోడక్ట్ అయితే మంచిగా ఉన్నాయి కదా, వాడి చూసుకుందాం, కస్టమర్ గా వాడడం మంచిగా ఉంది కదా అని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ అయినా. ఒక 2 మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం భరోసా వచ్చింది. కానీ అక్కడ మా కుల్కర్ణి సార్, చరణ్ సార్, ఇంద్రబీర్ సార్ ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పారు, అరుణ మేడం గిట్ట మనకు ఢిల్లీలో గోకురాన్ మీటింగ్ అవుతుంది సార్, ఎస్పీ భారతి సార్ అని ఉంటారు, చాలా మంచి మీటింగ్ ఉంటుంది, నువ్వు రా అంటే, అరే రానికి మనకి ఇంచుమించు 8,000 ఖర్చు, ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసినాము, మళ్ళీ 8,000 అవసరమా అని అనుకున్నా. కాకపోతే లాస్ట్ మూమెంట్ లో ఎందుకు ఈ అప్పు ఏమైంది పోయేద్దాం ఒకసారి అని చెప్పి కొంచెం బిలీవ్ వచ్చినుండే. కానీ అక్కడ గోకురాన్ పోయినాక అర్థమైంది, నాకేం అర్థమైందంటే, ఎందుకంటే అప్పటికి 1 month 1.5 month దాటిపోయింది. ఇక్కడ క్యాబ్ బిజినెస్ మొత్తం జీరో అయిపోయింది, ఇంకా ఏం లేదు, మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆ బిజినెస్. కానీ అట్లాంటి టైంలో అక్కడ గోకురానికి వెళ్ళిన తర్వాత ఒక భరోసా ఏమొచ్చిందంటే, నేనున్న సిచ్యువేషన్ లో అక్కడ ఎస్పీ భారతి సార్ ఏం చేసిందంటే మీటింగ్ లో ప్రతి ఒక్కరు ప్రాబ్లం అంటారు కదా, చెప్పండి ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇట్లా అడిగిండు. అడిగేసరికి ఒక అతను లేచిండు, సార్ నాకు ఇట్లా ఒక బిజినెస్ పెట్టిన లాస్ అయినా 12 లక్షలు అప్పు ఉంది సార్ నాకు అని చెప్పేసి అడిగిండు. సో సార్ ఏం చేసిందంటే, అందరినీ హాల్ డోర్లు బంద్ చేయండి, ఎవరు బయటికి వెళ్ళలేదు, లోపలికి వచ్చేది లేదు. ఇప్పుడు జరగబోయే సెక్షన్ లో చాలా మంది ఇలా చేంజ్ అవుతుంది, ఎందుకంటే మధ్యన వస్తే వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి డోర్లు మొత్తం బంద్ చేయించిన. హాల్ మొత్తం ఇంచుమించు 3-4 వేల మంది ఉండి ఆల్రెడీ 3 days ఫంక్షన్ అది. ఆ ఫంక్షన్ లో ఈ సెక్షన్ ఒక 1 hour జరిగింది. ఈ సెక్షన్ లో ఎవరు డిస్టర్బెన్స్ కావద్దని చెప్పి డోర్ మొత్తం బంద్ చేయించేసి చాలా అని చెప్పి ఆయన నిలబెట్టి అడిగింది, ఏంది నీ ప్రాబ్లం సార్, నాకు ఇట్లా అప్పు అయిపోయింది. అప్పు అయింది కదా, అది అయిపోయింది, దాన్ని ఏమైనా చేయగలుగుతామా, గతం అయిపోయింది, అది గతం గడిచిపోయింది, అయిపోయింది, దాన్ని ఏం చేయలేము. కానీ ఏం చేయాలి ఇప్పుడు, దాని సొల్యూషన్ ఆలోచించాలి, దానికి మనం పని చేయాలి, డబ్బులు కట్టాలి అంతే. కానీ అప్పు అయిపోయిందని చెప్పేసి మనము అప్పు అయిపోయింది అని చుట్టాలు చెప్పుకుంటా, అన్నలు చెప్పుకుంటా, అప్పు అయిపోయింది అని చెప్పేస్తే వీళ్ళు మనం తెచ్చి కట్టారు, ఉల్టా మీ మీద బడన్ అయిపోతుంది, మీ నెత్తి మీద భారం అయిపోతుంది, అప్పు అయింది అని చెప్పి చాలా పెద్ద ప్రెషర్లకు వెళ్ళిపోతారు. అందరూ రెస్పెక్ట్ ఇయ్యారు, ప్రతి ఒక్కరు అరే వాని పాపం అప్పయిందంట, పాపం వానికి అప్పయిందంట, అందరూ ఇదైపోతుంది, సింపతి అయిపోతుంది, మీ మీద పెద్ద బరువు వేసుకొని మీరు ఏమైతుంది ఫైనల్ గా తీసి పడేయండి అప్పు. చెప్పండి మీ అప్పులలో పోయి ఒక 6 నెలలు సంవత్సరం టైం తీసుకోండి. నేను ఇమాందార్ మనిషిని, నాకు 6 నెలలు టైం ఏంటి, 1 year టైం ఏంటి,
స్కూల్లో పెట్టి మీ డబ్బులు ఇస్తాను, నాకు పని చేయడానికి టైం నన్ను డిస్టర్బ్ చేయకండి, ఓకే మీరు నన్ను డిస్టర్బ్ చేస్తే నేను పని చేయను, మీరు డబ్బులు చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి ఆ సెక్షన్ నా మైండ్ బ్లోయింగ్, అది మైండ్లో కూర్చుండిపోయింది. రాగానే ఒకటే పని చేసిన నేను ఫస్ట్ నాకు ఎవరికైతే అప్పులు ఇవ్వాలో వాళ్ళ దగ్గర పోయినా, సార్ నా పరిస్థితి ఇది ఇట్లా జరిగింది, నాకు ఒక 6 నెలలు అంటే ఇప్పుడు మీకు అప్పులు ఉన్నాయన్నమాట ఈ లెక్క ప్రకారం. అప్పటికే 24 లక్షల అప్పు, నెలకి 70,000 రూపాయలు కట్టాలి నెలకి ఇంట్రెస్ట్. ఓకే 24,000 ఇంట్రెస్ట్ 24 లక్షలు ఇంచుమించు ఆ టైంలో అప్పు అయింది. ఎన్ని సంవత్సరాల క్రితం సార్ ఇది? ఇది నేను ఏప్రిల్ 28కి నేను జాయిన్ అయిన వెస్టిజ్ లో. Okay. దాని తర్వాత 2 నెలల తర్వాత విషయం చెప్తున్నాం. ఓకే అంటే 24 లక్షలు ప్లస్ ఒక 3 లక్షలు అడిషనల్ అప్ అయినాడు, 2,70,000. అంటే 27 లక్షలు. కానీ గోకురం నుంచి రాగానే ఏం చేసిన బిజినెస్ అయితే కొలాప్స్ అయిపోయింది. 10 బండ్లు అయితే నాకు సరే, ఇక్కడ చేతులు ఒక్క క్వశ్చన్ అక్కడికి వెళ్దాం మనం. 27 లక్షలు అప్పు పెట్టుకొని ఈ బిజినెస్ లోకి వచ్చిండ్రు మీరు, అవును. కరెక్ట్? అవును. అయితే ఈ మీరు ట్రావెల్స్ పెట్టినప్పుడు ఏం సంపాదించలేరు, ఏం సంపాదించలేదు. ఉల్టా అప్పులకి వెళ్ళారు. అప్పులకి ఆ 27 లక్షలతోనే వెస్టేజ్ లోకి వచ్చిండ్రు మీరు. 27 లక్షల అప్పులు, నెలకు 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. నెలకి 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. కట్టాలి. ఆ ప్రాబ్లం లో మీరు వెస్టేజ్ లోకి వచ్చిండ్రు. ఇంకోటి ఇంట్రెస్ట్ అంటే మనం రిక్వెస్ట్ చేసి ఆపుకోవచ్చు, అక్కడ ఇంట్రెస్ట్ గిట్ట కాదు. ఒకటి ఇంటి లోను బ్యాంకులు లాగారు, అవును. రెండోది చిట్టీల గురించి మీకు చిట్టీలు తెలుసు. కూడా, అవును. చిట్టీలో ఒక్క నెల 10 రోజులు లేట్ అయితే ఇంటి మీదకి వచ్చి ఇద్దరు తీస్తాడు. అవును. సో చిట్టీలు కట్టాలి, ఇక్కడ లోన్ కట్టాలి. కానీ ఇది ఆగేది కాదు. ఇంట్రెస్ట్ అంటే ఆయనకి ఏదో ఒక రిక్వెస్ట్ చేసి ఒక 6 నెలలకి ఇస్తాను చెప్పుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ కాక అడిషనల్ గా ఇవి అనమాట. ఓహో. సో నాకు అక్కడ గోకురాలు ఒకటే అర్థమైంది, 24 నెలలు నేను గిట్ట ఖచ్చితంగా కష్టపడితే 1 లాక్ ఇన్కమ్ ఈజీగా తీసుకోవచ్చు అని అక్కడ నాకు ఫుల్ భరోసా వచ్చింది. అప్పుడు భరోసా వచ్చింది. ఆ మీటింగ్ నుంచి భరోసా వచ్చేసింది. వచ్చినాక ఫైర్ గా ఒకటే, ఏం లేదు, ఒకటే విజన్ నాది, ఏం చూసట్లేదు. 24 నెలలు నేను కష్టపడతాను, నేను ఎంత వస్తుంది ఏం వస్తుంది, నాకు 24 నెలలు నాకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ కావాలి. అదే టార్గెట్ పెట్టుకొని వచ్చి నా అప్పుల దగ్గర పోయినా, చెప్పిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, నేను మీకు ఎట్టి పరిస్థితుల్లో పైసలు ఇస్తాను, అట్లా మనిషిని కాదు నేను. ఇంతవరకు నేను నా ఒక్కరికి 1 రూపాయి నాకు ఎక్కడ ముంచిన అన్నట్టు నాకైతే లేదు. నేను ఏమనంటే రిక్వెస్ట్ చేసుకుని ఉంటా కానీ లేదు. సో ఆయనకు వచ్చి చెప్పినాక వాళ్ళు టైం ఇచ్చారు నాకు. ఓకే ఫైన్ నువ్వు చెయ్యి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళ నా మంచితనం గురించి తెలుసు. సో ఓకే అని టైం ఇచ్చారు. ఆ టైంలో వచ్చి నేను ఇక బండ్లు ఉన్నాయి, ఏం చేయాలి, బండ్లు ఇంటి ముందర పెడితే జంగు పడిపోతాయి, ఈఎంఐలు ప్రతి నెల కట్టాలి. సరే బండ్లని అమ్మేతామని చెప్పి అమ్ముదామని పోతే 60,000 70,000 అడుగుతారు. నేను తీసుకున్న కొత్త బండి సంవత్సరం కాలేదు, 3 లక్షలు పెట్టి అమ్ముదామంటే 60,000 70,000 అమ్ముతారు. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మకుంటేనేమో ఇంటి ముందట మళ్ళీ ఇది కష్టమే. సరే అని చెప్పి 60,000 70,000 ఈ నెల బండి అమ్మాలి, ఒక ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంకో బండి అలా ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంకో బండి అమ్మాలి ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఇట్లా కట్టుకుంటూ ఆ 10 బండ్లు అమ్మేసరికి నాకు అక్కడనే వెళ్ళిపోయినాయి. అప్పు అనేది మళ్ళీ 24 లక్షలు మిగిలిపోయింది. సో 24 లక్షలు మిగిలిపోయింది. బిజినెస్ చేయాలి స్పీడ్ గా, నెలకి వీళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టాలి, మళ్ళీ తినడానికి అబ్బాబ్బా ఎంత నరకం అంటే. ఆ టైంలో నాకు అనిపించింది, ఒక 2-3 నెలల ముందు నాకు మనిషికి ఎప్పుడైనా కానీ ఆత్మహత్య ఎప్పుడు అనిపిస్తుంది అంటే, బాగా ప్రెషర్ పెరిగినప్పుడు ఆత్మహత్య అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. 2 నిమిషాల పని కదా, టెన్షన్ ఎందుకు, ఇవన్నీ నాతో అవుతాయా. మనిషి ప్రెషర్ పెరిగినప్పుడు ఇది వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది. అట్లా ఒక 2 టైమ్స్ అనిపించింది గిట నాకు. కానీ మా పిల్లల ఫేస్ నాకు గుర్తుకొచ్చింది. ఒకవేళ నేను వీళ్ళని నమ్మకంతో పెళ్లి చేసుకున్నా, ఇది చేసినా, ఈ రోజు నేనేమన్నా చేసుకుంటే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది, తర్వాత మా పిల్లలు రేపటి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి ఆలోచన వచ్చేసి నేను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని, లేదు నేను వెస్టీజ్లో గట్టిగా పనిచేస్తే నాకు కొంచెం మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఎందుకంటే అంతకుముందు గిట్ట నేను నమాజ్కి వెళ్ళేవాడిని, బాగా ప్రేయర్ చేసేవాడిని, దేవుడు నాకు మంచి తొవ్వ నాకు దేవుడు ఇదే తొవ్వ చూపించిండేమో, ఇదే కావచ్చు, ఇక నేను గట్టిగా పనిచేస్తాను డిసిషన్తో, స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకొని తిండి చూడలే, రాత్రి చూడలే, పగలు చూడలే, ఏం చూడలే. చాలా మంది నో గిట్ అన్నారు నాకు స్టార్టింగ్ లో. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ లో వచ్చిండ్రు కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ లో వచ్చిండ్రు, సరే ప్రాబ్లం ఉన్నాక మీరు బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. నేను దీని గురించి తర్వాత క్వశ్చన్ అడుగుతా. సార్ మీరు చెప్పంగానే అందరు విన్నారా? చెప్పంగానే వినడం కాదు, వాస్తవానికి ఒక 2 నెలల వరకు అయితే ప్రతి ఒక్కరు నన్ను ఇన్సల్ట్ చేయడమే. నేను మొన్న కార్ల బిజినెస్ చేసిండు, ఇప్పుడు సడన్ గా సబ్బులు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక అందరూ ఒక రెస్పెక్ట్ వచ్చింది, ఈయనకు 10 కార్లు ఉన్నాయి, ఈయన హంగామా 10 కార్లు, ఓనర్ ట్రావెల్స్ అని వాళ్ళకి తెలుసు, కానీ లోపల ఉన్నది వాళ్ళకి తెలియదు కదా. ఈయన కార్లు చేసుకుంటే సడన్ గా సబ్బులు పట్టుకొని తిరుగుతుండు. కాందాల గిట్ట ఏమనడం స్టార్ట్ చేసినంటే సబ్బులో మీటింగ్ వేయడానికి ఫోన్ చేసి అడుగుతున్నారు. మా సొంత బొమ్మకి నేను రాసి పెట్టుకున్న డ్రీమ్స్ చూసి మీ డాడీ పాగల్ అయిపోయింది అని చెప్పి అనడము, ఇండైరెక్ట్ గా అనలేదు, మా బిడ్డతో అన్నాడు. అట్లా చాలా మంది ఫ్రెండ్స్ గిట్ట ఎవరు ఎగతాళి చేయడము, నమ్మకపోవడం, ఇవన్నీ జరిగినాయి. కానీ నాకు లక్కీగా ఏంటంటే నన్ను మీటింగ్ పోయినా
అక్కడ నాకు ఒక మనుషులు కూర్చుండిపోయింది 100% నేను చేయగలుగుతాను. ఓకే. సో అక్కడ మనకు ఎస్పీ భారీ సర్వీస్ సిస్టమ్ లో సిడీస్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే రాగానే సిస్టమ్ ని ఫాలో చేయరు, తన సొంత మైండ్ ఓపెన్ చేస్తారు. నేను నా సొంత మైండ్ తీసి పక్క పెట్టేసిన, నేను పక్క పెట్టి సీడీలు వినమని చెప్పి అప్పుడు సీడీలు విన్నా. సీడీలు వినడం వల్ల చలో ఇప్పుడు నేను నడుస్తున్న ప్రాసెస్ లో నెక్స్ట్ ఏం జరుగుతుంది, సీడీలు ఏం చెప్తారో అదే జరుగుతుంది నాకు ఇక్కడ. అరే వాస్తవం కదా, వీళ్ళు సీడీలు చెప్పేదే వీళ్ళు జరుగుతుంది, వాళ్ళు ఆల్రెడీ లక్షలు అంటే సంపాదించారు. వాళ్ళు నో చెప్పినప్పుడల్లా మీరు సీడీ విన్నారు. సీడీ వినడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుందా ఇదంతా జరిగేది ఆల్రెడీ మన అప్లై చెప్తున్నారు అని చెప్పి. ఇవన్నీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తున్నారు ఇట్లా వాళ్ళకి జరిగింది. సో నాకు ఇట్లా అదే జరుగుతుంది కాబట్టి 100% కరెక్టే ఇది. వాళ్ళు నో అంటారు. వాస్తవానికి నేను ఒక పర్సన్ కి పోయి సబ్బు చేంజ్ చేయడం వల్ల ₹1,00,000 వస్తుందంటే ఎట్లా నమ్మకం అవుతుంది? నాకైతే నమ్మకం కాలేదు. నాకు నమ్మకం ఎక్కడ కలిగింది? పెద్ద మీటింగ్ లో. వాళ్ళు పెద్ద మీటింగ్ అటెండ్ చేసిరా? చేయలేదు. సక్సెస్ఫుల్ పర్సన్ చూసిరా? చూడలేదు. సో వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ లో ఆలోచించేది కరెక్టే, వాళ్ళకి తప్పు కనలేము. కానీ వాళ్ళకి విజన్ లేదు, అక్కడ ఓపెన్ వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి తెలియదు, వాళ్ళు అదే అంటారు. రేపు నేను సక్సెస్ అయినప్పుడు వాళ్ళు 100% వస్తారనే నమ్మకంతో నేను చెప్పుకుంటూ కొత్త వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళాను. అప్లయన్స్ కి అదే చెప్పరు, ఎవరంటే నో అంటారు వదిలేయండి, వాళ్ళని ఇన్సల్ట్ చేయకండి, వాళ్ళని ఈగో హర్ట్ చేయొద్దు, వాళ్ళని రిలేషన్ పెట్టుకోండి. వాళ్ళు ఇయ్యాలి కాకుండా రేపు వస్తారు. వాళ్ళ నసీబ్లో బిజినెస్ లో రావాలని రాసి ఉంటే, వాళ్ళకి ఇది బిజినెస్ ద్వారా ₹1,00,000 తీసుకోవాలని రాసి ఉంటే వాళ్ళు వస్తారు, లేదంటే రారు. సరే, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చేసింది మీరు బిజినెస్, ఇక్కడ షాప్స్ చాలా ఉండేనా? చాలా మంది ఏమంటుంటారు అంటే కామన్ గా, సార్ మా ఊర్లో షాప్ లేదని కొందరు అంటుంటారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు షాపులు బాగుండేనా? ఎట్లా చేసింది మీరు? మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు సికింద్రాబాద్ లో ఒకటి ఉండే, హబీస్పేటలో నేను ఉండేది, ఇంచుమించు 18-20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ టైంలో చాలా మంది ఇదే అన్నారు, షాప్ ఈడ లేదు, మేము సబ్బు గురించి సికింద్రాబాద్ పోవాలన్నా, పేస్ట్ గురించి సికింద్రాబాద్ పోవాలన్నా, ఇది బాగా వచ్చేది. కాకపోతే కొందరు దాంట్లో సీరియస్ గా ఉండేవాళ్ళు, ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో, ఎవరైనా చేద్దామని ఉన్నారో వాళ్ళకి నాకు దొరికిరు. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి మేము సర్వీస్ ఇచ్చేది. సరే మీకు కావాలి కదా, మేము తెచ్చిస్తాం, మీకు ఏం ఇబ్బంది లేదు, మీకు ఏం జాయిన్ చేసుకోండి, ఏం కావాలి చెప్పండి, వాళ్ళ లిస్ట్ తీసుకొని మేము 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మేము వెహికల్ తీసుకొని వెళ్ళి సికింద్రాబాద్ నుంచి బిల్ చేయించుకొచ్చి మళ్ళీ వాళ్ళకి మేము ఇచ్చేది. అట్లా నేను ఒక డైరెక్టర్ అయిపోయే వరకు నేను ఈ లెక్కలో సర్వీస్ ఇచ్చాను. డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఒక 30,000 ఇన్కమ్ రాగానే ఎవరైతే నన్ను బిలీవ్ చేయలేరో, సరే ఈ బిజినెస్ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగింది, ఎవరైతే నో అన్నారో వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం, బిజినెస్ స్టార్ట్ చేసారు. మీకు ఒక ఇన్కమ్ వచ్చినాక మిగతా వాళ్ళు వచ్చిండ్రు, అంతవరకు రాలేదు, బాగా కష్టపడ్డారు. అవును, రైట్. సరే, ఇప్పుడు చాలా మంది ఒకటి అంటుంటారు కదా, ఇది ఇంతకు ముందు కూడా అశోక్ సార్ని కూడా ఈ క్వశ్చన్ వేసిన నేను. ఇప్పుడు మీరు చాలా మంది అంటారు, సార్ మీరు షాప్ లో పప్పులు ఉప్పులు లేవు, పప్పులు ఉప్పులు వచ్చినాక స్టార్ట్ చేసామని అంటారు కదా. మీరు స్టార్ట్ అయినప్పుడు కూడా ఇన్నే ప్రొడక్ట్స్ ఉండేనా? పప్పులు ఉప్పులు గురించి మీరు ఏం చెప్తుండ్రు? ఇప్పుడు నేను అదే, ఇప్పుడు సిద్ధార్థ్ సింగ్ అని చెప్పేసి మన దగ్గర ₹1,05,00,000 ఇన్కమ్ తీసుకుంటాం నెలకి. ఆయన స్టార్ట్ చేసినప్పుడు 2 సప్లిమెంట్లు ఉండే, నోని ఒక స్పెర్లినా, 2 సప్లిమెంట్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు. కానీ ఈ రోజు లక్కీగా మనకు ఆయిల్ ఉంది, పేస్ట్ ఉంది, బ్రష్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ మనం పప్పులుప్పు నుంచి బిజినెస్ చేయట్లేదు, మనకు ₹1,00,000 ఇన్కమ్ కావాలి. ₹1,00,000 ఇన్కమ్ కావాలి, మన ఫోకస్. గానీ పప్పు ఉంటే చేస్తాము, ఉప్పు ఉంటే చేస్తాం, అవి వచ్చినాడు ఇంకా పెద్ద బిజినెస్ అవుతుంది. దాన్ని చూసుకుంటే మనం పప్పులుప్పు నుంచి తోటి వస్తున్నాం, ఇక్కడ మనం డ్రీమ్ బిల్డ్ చేసుకోవడానికి మనం వస్తున్నాం. సో ఉన్న ప్రోడక్ట్ తోనే మనం పెద్ద బిజినెస్ చేయొచ్చు. అవి వస్తున్నాయి, కంపెనీ చేస్తుంది. ఆ చేసినప్పుడు ఇంకా టీం పెరిగితే ఇంకా చాలా పెద్ద టర్న్ ఓవర్ అప్పటికి వచ్చే అవకాశం ఉంది. సార్ మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ లలో ఉన్నారు కదా ఆల్రెడీ, మీకు ఆల్రెడీ దాదాపు ఇప్పుడు ఎంత అప్పు ఉందో నాకు తెలియదు, మీకే తెలుసు. అయితే ఇంత అప్పులా మీరు ఎట్లా చేస్తున్నారు బిజినెస్? నాకు ఒకటే సార్, నా గోల్ ఒకటే. ఇప్పుడు ఈ బిజినెస్ లో ₹1,00,000 తీసుకున్న వాళ్ళకి ఉన్నారు. అవును. నాకున్న అప్పులో నేను వేరే ఏ పని చేసినా అప్పు తీరడం ఇంపాసిబుల్. కానీ ఈ బిజినెస్ లో నేను గట్టిగా కష్టపడితే నా ఇన్కమ్ ఒక 3 లక్షలకి వెళ్ళినా. ప్రజెంట్ 1,47,000 ఉంది, ఇన్కమ్ ఉంది ఆల్రెడీ. ఒకవేళ నేను ఒక 3 లక్షల ఇన్కమ్కి వెళ్ళినా విత్ ఇన్ 6 months లో నా అప్పు తీసేయగలుగుతున్నాను. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? ఇప్పుడు ప్రాబ్లం అంటుంటారు. చాలా మంది ఏమంటుంటారు అంటే, నేను కూడా ప్లాన్లకు వెళ్ళినప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, ఈ ప్రాబ్లం అయిపోగానే వస్తా అంటుంటారు. ఇప్పుడు మీకు ఇంత పెద్ద ప్రాబ్లం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నావు కదా, ఇట్లా వేరే మీలాగానే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ప్రాబ్లం అనేది ఎప్పుడు క్లియర్ కాదు, ప్రాబ్లం అనేది పెరుగుతూనే ఉంటుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పని స్పీడ్ గా పెంచాలి. కానీ ప్రాబ్లం ఉందన్నప్పుడు ప్రాబ్లం అని చూసుకుంటూ కూర్చుంటే ఆ ప్రాబ్లం ఇంకా పెద్దగా కనిపిస్తుంది, భూతార్థంలో పెట్టి చూసినట్టు అవుతుంది. సో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే యాక్షన్ ఎక్కువ చేయాలి, పని ఎక్కువ చేయాలి. పని ఎక్కువ చేసినప్పుడు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కానీ ప్రాబ్లం అని చెప్పి 10 మంది చెప్పుకుంటా పోతే వాళ్ళు మీకు సానుభూతి చూపిస్తారు, అయ్యో పాపం అట్లయిందా అంటారు. కానీ వచ్చి ఎవరు హెల్ప్ చేయరు. పని మనం చేయాలి. ప్రాబ్లం మనకు వచ్చింది, భగవంతుడు అనేది ప్రాబ్లం ఎందుకు ఇస్తారంటే, రాత్రి అవుతుంది, చీకటి పడుతుందంటే 100% తెల్లారుతుంది.
ప్రతి ఒక్కరి జీవితాల్లో రాత్రి మొదలు గడుస్తూ ఉంటుంది. మనకు చీకటి వస్తుందంటే దాని ప్రాబ్లం భగవంతుడు ఎందుకు ఇస్తుందంటే నీకు రాబోయే రోజుల్లో మంచి లైఫ్, మంచి భవిష్యత్తు రాబోతుంది. అలాంటప్పుడు ఊరికినే రాదు. మీకు ఇవన్నీ మీరు ఒక లీడర్ తయారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం రాకుంటే మీరు లీడర్ ఎక్కడైతారు చెప్పండి. సార్ ఇప్పుడు మీకు ఎంత అప్పు ఉంది సార్? అందరికి ఓపెన్గా ఫ్రెండ్స్, ఇప్పటికైతే నాకు ఇంచుమించు ఒక 29 లక్షల వరకు ఉంటుంది. 29 లక్షలు ఉంది ప్రజెంట్. ఎంత మిత్తిలు కడతారు సార్? ఇంచుమించు చెప్పాలంటే ఆల్రెడీ హోల్డ్ చేసిన ఏవైతే ₹1,00,000 ఆల్రెడీ అది రన్నింగ్ అవుతుంది, హోల్డ్ ప్లస్ అవుతూనే ఉంది. తర్వాత ఇంకా చిట్టీలు అని అవి అని ఈఎంఐలు ఇవి ఉన్నాయి కదా, ఇంచుమించు ఒక 70-80 వేలు, ఇంచుమించు 1,80,000 నెలకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. అందరూ అనుకుంటారు క్రౌన్ డైరెక్టర్ కదా నెలకు 1,30,000 వస్తుంది, ఆయనకి ఏంది అనుకుంటారు. కానీ ఈ 1,30,000 వచ్చినా దీనికి నా రెంట్లు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ ఇవైతే ఆగేటి కావు సార్. ఈ విస్టేజ్ బిజినెస్ లో అప్పు తీరుస్తారని హోప్ ఉందా సార్? 100% సార్. ఇంకా 1 year లోపల నా ఇన్కమ్ 4 lakh రూపీస్ పర్ మంత్ ఛాలెంజ్ చేసి ఇస్తున్నా. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ డేట్ వచ్చేసి 16వ తారీఖు 5వ నెల, మే 5వ నెల 2020. నెక్స్ట్ ఇదే 1 year లోపల ఈ డేట్ వరకు నేను 4 లక్షల చెక్ 100% గ్యారెంటీ రాసిస్తున్నాను. ఇది కొత్త సార్. మీరు ఈ బిజినెస్ లకు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు సార్? కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను సార్. ఇప్పుడు బిజినెస్ లో అందరు సక్సెస్ అవుతారంటే అందరు సక్సెస్ గారు. ఇప్పుడు ఎందుకు సక్సెస్ గారంటే ఎవరి దగ్గర అయితే డ్రీమ్ గట్టిగా ఉందో, ఎవరి దగ్గర అయితే నమ్మకం ఉందో వాళ్ళు తొందర సక్సెస్ అవుతారు. నమ్మకం లేకుండా ఇప్పుడు చూడండి, మీరు ఒక మర్సిడీస్ బెంచ్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు మర్సిడీస్ బెంచ్ కారు కొనాలనుకుంటున్నారు. మీరు ఎవరిని పోయి అడుగుతారు? ఎవరైతే ఆల్రెడీ మర్సిడీస్ బెంచ్ కారు ఉందో వాళ్ళని పోయి అడుగుతారా, లేకపోతే ఎవరైతే లూనా నడిపిస్తారో వాళ్ళని పోయి అడుగుతారా? మర్సిడీస్ బెంచ్ వాళ్ళని అడిగితేనే వాళ్ళు కరెక్ట్ డైరెక్షన్ ఇస్తారు మనం. అదే లూనా వాళ్ళని అడిగినాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఎందుకు 50 లక్షలు అవసరమా, మర్సిడీస్ బెంచ్ గిట్ట ఆటోమేటిక్ కారే, నా లూనా గిట్ట ఆటోమేటిక్ కారే అవసరమా, అది దానికి ఇంత సెక్యూరిటీ ఉండాలి, దానికి ఏమైనా గీత పడ్డ కష్టమే, లూన్ అయితే ఆరామ్సే పోవచ్చు, ఇలాంటి డైరెక్షన్ ఇస్తారు. కానీ మనం వెస్టీజ్ లో కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావాలంటే ఎవరైతే ఆల్రెడీ దీంట్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు మనకు కరెక్ట్ చెప్తారు. కానీ ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు మనకి ఏం చెప్తారు? ఫెయిల్యూర్ గురించి చెప్తారు. సార్, నేను మేడంని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. మేడం, ఇప్పుడు మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సార్ అన్నాడు మీకు గోల్డ్ కూడా ఆల్రెడీ లోన్లో ఉంది, తర్వాత దాదాపు 29 లక్షలు అప్పు ఉంది అంటున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్లో మీ ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎందుకంటే ఆడ ఢిల్లీకి పోయినుంటే నేను, ఆ ఢిల్లీకి పోయినాక మాలాగా ఇంకా చాలా అప్పులు ఉన్న వాళ్ళే కూడా ఉన్నారు, మీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి చూసిన నేను ఫస్ట్ అయితే నమ్మకం రాలేదు, వాళ్ళకి చూసినాక ఇంకా చాలా హోప్ వచ్చింది. మా ఆయన కూడా చాలా కష్టపడతాడు, ఎట్లయినా ఆయన తీసేస్తాడు అప్పు కూడా. నా గోల్డ్ ఇప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ కొన్ని రోజులకు ఆయన తీస్తాడు కానీ అది హోప్. ఓకే మేడం, మీకు పక్కా హోప్ ఉందా ఇక్కడ 100% వస్తుందని? గ్రేట్ మేడం, మీరు ఎంత ప్రాబ్లమ్స్లో కూడా సార్కి సపోర్ట్ చేస్తున్నారు. మిగతా లేడీస్కి ఏం చెప్తారు మేడం మీరు? మిగతా లేడీస్కి వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం కూడా, వాళ్ళతో కూడా మనం మీటింగ్లకు వెళ్ళాలి, వాళ్ళతో మీటింగ్లకు వెళ్ళాలి, వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. కానీ ఈ ఎప్పుడు ఉండే కష్టాలంటే కొన్ని రోజులు వస్తాయి పోతాయి, అట్లేమో బాధపడద్దు. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మళ్ళీ డబ్బు వస్తుంది మనకే ఇస్తారు కదా, మనమే మంచిగా సుఖపడతాము. అదే నా లేడీస్కి చెప్పాలని. ఎవరన్నా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేయాలి, బాగుంటుంది. ఒక లేడీస్ చేస్తే హస్బెండ్ సపోర్ట్ మేడం. దీంట్లో మీ పిల్లల భవిష్యత్తు 100% మీకున్న ప్రాబ్లమ్స్, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో మీ పిల్లలకి అట్లా రాకుండా ఇందులో 100% సెక్యూరిటీ ఉందని మీరు నమ్ముతారా మేడం? 100% మాకు వచ్చినాయి ఆ బాధలు కానీ మా పిల్లలకు రావు. ఈ విస్టేజ్ బిజినెస్ లో అంత సెక్యూరిటీ ఉందని నమ్ముతారు. అది ఫస్ట్ అయితే అది యాక్టివిటీ బుక్ లా మా పేరు వచ్చిందంటే చాలా గొప్పతనం. మేము ఎట్లాంటి లైఫ్ లో ఉన్నాం అప్పుడైతే నాకైతే చాలా ఏర్పొచ్చింది అప్పటికైతే. గ్రేట్ మేడం, మీరు ఇట్లనే ధైర్యంగా ఉండండి, సార్కు ధైర్యం ఇవ్వండి. మేడం మీకు ఇంకొక సరే మేడం కొంచెం ఎమోషనల్ అయినరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను సార్తో వస్తున్నాను ఇప్పుడు. ఓకే, వాస్తవానికి ట్రావెల్స్ బిజినెస్ ఎప్పుడైతే నా అప్పు అయిందో అప్పటికి ఇంచుమించు వీళ్ళకు అప్పు ఉంది ఇంతని కూడా తెలియదు. నేను డైమండ్ డైరెక్టర్ అయ్యి నా 70,000 ఇన్కమ్కి వెళ్ళినాకనే వీళ్ళకి ఇంత అప్పు అయిందని తెలుసు అనమాట. నేను చెప్పలే అనమాట. ఎందుకంటే ఎవరైనా అప్పులో వాళ్ళకి ఫోన్ చేసినా నేను ఇంట్లో నుంచి మాట్లాడకపోయేది, బయటికి వెళ్ళి వీళ్ళకి తెలియకుండా మ్యారేజ్ చేసింది.
ఎవరన్నా అప్పు అడగాలన్నా కానీ బయటికి వెళ్ళి వీళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తాను. ఎందుకంటే చేసింది నేను అప్పు, నేనేదో చేద్దామని చేసిన, కానీ వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు ఎట్లా ఉన్నా వీళ్ళు ఏం చేయరు, బాధపడతారు, అనవసరంగా బాధపడతారు. అదేదో నేను చేద్దామని చెప్పేసి డైమండ్ డైరెక్టర్ అయ్యి 70,000 ఇన్కమ్ పోయినాక ఎప్పుడైతే ఢిల్లీలో ఎస్పీ భార్గవి సార్కి తెలుసు ఈ స్టోరీ నాది, ఆయన చెప్పింది అనమాట స్టోరీ స్టేజ్ మీద చెప్పని చెప్తే, అప్పుడు చెప్తే ఆ వీడియో తీసి ఎవరో గ్రూప్లో వేసిర్రు. అప్పుడు ఈమె తెలుసు ఇంత అప్పు అయిందని చెప్పేసి. అప్పటిదాకా వీళ్ళకి అప్పు అనేది తెలియదు, ఏం అడిగితే తెచ్చియడం అంతే, బయట ఏం బాధపడదు, నేను పడదు. సార్ గ్రేట్ సార్, మీరు చాలా వేల మందికి ఇన్స్పైర్ కావాలి, మీ అప్పులు తొందరగా క్లియర్ కావాలి. ఓకే సార్, మీ స్టోరీ బాగుంది. నేను ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సార్. సార్ ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే ఎమోషనల్ నుంచి బయటకు రండి, చలో మనం ఫ్రెండ్స్ చూడండి, సార్ ఇంత ప్రాబ్లమ్స్ నుండి బిజినెస్ చేస్తున్నాడు, విస్టేజ్లో ఇంత నమ్మకం ఉందని చెప్పేసి సార్ వాళ్ళ ఫ్యామిలీ మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా చేయండి. అయితే సార్కి నేను ఇప్పుడు మామూలుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాంతోపాటు మన వాళ్ళు కొందరు నేను సార్ని ఇంటర్వ్యూ చేస్తుంటే కొన్ని క్వశ్చన్స్ పంపించిండ్రు, అవి కూడా అడుగుతాను. దానికంటే ముందు సార్ చాలా మంది అంటుంటారు అప్లైన్ సెల్ఫ్ చేయరు, డౌన్ లైన్ చేయట్లేదు అని అంటుంటారు కదా, ఈ అప్లైన్ బిజినెస్ డౌన్ లైన్ బిజినెస్ మన బిజినెస్ సార్, అసలు బిజినెస్ ఎట్లా చేయాలి సార్? ఒక్కసారి ఆలోచించాలి. బిజినెస్ లోకి రావడం ముందు ఇందులో డబ్బులు ఎవరు సంపాదించాలి? ఈ బిజినెస్ నేను వచ్చాను, డబ్బులు ఎవరు సంపాదించాలి? నేను సంపాదించాలి. పని ఎవరు చేయాలి? నేను చేయాలి. చెక్ ఎవరికి కావాలి? నాకు కావాలి. ఎంజాయ్ ఎవరు చేయాలి? నేను చేయాలి. మరి పని వచ్చేసరికి అప్లైన్ ఎందుకు చేయాలి? మీకు అప్లైన్ ఈ బిజినెస్ లో చూపించిండు, అదే పెద్ద అదృష్టం ఉన్నది. ఇప్పుడు మా అప్లైన్ మాకు బిజినెస్ చూపించిండు, నేను 2 సార్లు వాళ్ళని పిలిచిన, నేను ఆ తర్వాత నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు వాళ్ళు, భగవంతుని తర్వాత తల్లిదండ్రుల తర్వాత నేను వాళ్ళనే కొలుస్తాను. రేపటి రోజు నేను డీసీ అయిన తర్వాత వాళ్ళ మందిరాలు కట్టిపిస్తాను నేను. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ఆ తర్వాత నాకు అప్లైన్ డౌన్ లైన్, నాకు డౌన్ లైన్ వేయలేదు, అప్లైన్ నాకు మీటింగ్ చెప్పలేదు. అరే సక్సెస్ నేను కావాలి. ఈ బిజినెస్ లో అప్లైన్ కంటే ముందుకెళ్లే అవకాశం ఉంది సార్. చాలా మంది ఒకటి ఆశిస్తుంటారు ఇక్కడ, మీరు అన్నది బాగుంది సార్. ఎట్లా అంటే అప్లైన్ చూడొద్దు, నీ అంతా నువ్వు పనిచేసి నువ్వు సక్సెస్ కావాలి, ఎందుకంటే ఇన్కమ్ నీకు కావాలని చాలా మంచి ఉంది. దీంతో పాటు అందరు అంటుంటారు సార్, ఎప్పుడైనా సరే నాకు అప్లైన్ లెగ్ వేయలేడు, కింద పట్టి చెప్తే వేయలేడు అని చెప్పి, మీ అప్లైన్ మీకు వేసిండా అట్లా? నాకైతే ఇప్పుడు అడగలేదు, సిగ్గుచేట అనమాట ఇట్లా అడగడం గిట్ట. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, అప్లైన్ అడిగితే ఒక లెగ్ ఇస్తాడు, ఓకేనా? ఒక లెగ్తో పని అయిపోతుందా? కాదు కదా. రెండో విషయము, ఇక్కడ మీరు ఒక మనిషికి చేప ఇవ్వడం వల్ల దానికన్నా అతనికి చేపలు పట్టడం నేర్పేయండి. అతనికి ఒక ముద్ద పెట్టే కన్నా ఆ ఒక ముద్ద సంపాదించడం ఎట్లానో నేర్పిస్తే జీవితాంతం మన పెద్ద బిజినెస్ చేస్తాడు. ఒక నేసే కన్నా మీరు ఒకరిని ఎలా జాయిన్ చేయాలి అని నేర్పియండి, ఆయన 100 మందిని జాయిన్ చేస్తాడు. ఇది మూర్ఖత్వంగా ఇంకేం లేదు. మనకు అప్లైన్ ఒకరిని వేయడం అని వేసినా ఇంకోటి ఆ పని చేయరు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎవరిని చేస్తారో మీరు వేసే వాళ్ళకి రిలేషన్ ఉంటుంది, కానీ వాళ్ళకేముంటుంది? ఆయన కింద అంటాడు, నాకు ఇంకోటి వేయండి అంటాడు. మీరు ఇంకోటి వేస్తే మీరు ఒక పెద్ద ఎల్ఓబి తయారు చేసినా కానీ మీరు చేసిన కానీ ఎల్ఓబి వస్తుంది, ఇంకోటి వేయండి అని చెప్తారు. ఆయన పని చేయడం మానేస్తాడు, ఆయన పని చేయడు, మీరు ఖరాబ్ చేస్తారు డౌన్లోడ్ చేసి. వాస్తవానికి ఒకవేళ మీరు అట్లా చేస్తున్నారు అంటే మీరు వేయద్దు. ఏం చెప్పాలంటే పలానా పర్సన్ ఉన్నాడు, ఆయన ఇంట్రెస్టెడ్ ఉన్నాడు చేయాలని, సో మీరు పోయి ఆయనకు ప్లాన్ చెప్పండి, మీరు చెప్పి మీరు ఆయన కరెక్ట్ చేసేయండి. మీరు వాళ్ళ పిల్లల్ని తయారు చేసేయండి, వాళ్ళ బాబుని తయారు చేయండి. కానీ మీరే అన్ని చేస్తామంటే అది 100% మీకు రానున్న రోజుల్లో నష్టమే జరుగుతుంది, లాభం జరగదు. ఈ వేసుడు అనేది లేనే లేదండి అసలు. వాస్తవానికి మీరు పెద్ద ఇన్కమ్ అయ్యి పెద్ద లీడర్ కావాలంటే కనుక మీరు ఎవరి మీద ఆశపడడం అనవసరం. సార్ ఇప్పుడు మన కంపెనీలో 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు తెలుసు. చాలా మంది అంటుంటారు కదా ఇంకొన్ని ప్రోడక్ట్ ఉంటే బాగుండాలి, దానికి మీ సమాధానం ఏంటి? ఇంతకుముందు చెప్పిన మీకు సిద్ధార్థ్ సింగ్ 2 ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎంత పెద్ద చేసిందని. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎంత పెద్ద బిజినెస్ చేయాల్సి, ఇప్పుడు 350 ప్రోడక్ట్స్ ఉన్నాయి, రైస్ బ్రాండ్ అన్ని వాడితే ఇంచుమించు నెలకి మనకు 20,000 ఖర్చు వస్తుంది. కానీ ఉన్న ప్రోడక్ట్ వాడాం మనం, ఇంకా కావాలి. ఇప్పుడు మనకు కంపెనీ చేస్తుంది, అన్ని చేస్తుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో బెస్ట్ డీల్ లో మీరు సినిమాకి వెళ్ళినా మనకు డబ్బు వస్తుంది, మీరు పోయి హెయిర్ కటింగ్ చేపించుకున్న డబ్బు వస్తుంది, పాల ప్యాకెట్ తీసుకున్న డబ్బు వస్తుంది, కొత్తిమీర తీసుకున్న డబ్బు వస్తుంది. కంపెనీ చేస్తుంది విజన్. సో అప్పటి వరకు మీ టీం పెంచుకోండి, ఉన్న దాని మీద పెద్ద బిజినెస్ చేసుకునే అవకాశం మనకు ఉంది. అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన ఇంటర్వ్యూ కొత్త వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ ఈ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చింది అనుకో, వాళ్ళు దీంట్లో సెక్యూర్ అని మీరు 100% 100% సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూస్తున్నాము, మీరు జాబ్కి వెళ్ళకుంటే డబ్బు రాదు, జాబ్ గ్యారంటీ లేదు,
అవునా కదా? జాబ్ లో మీరు కరోడ్పతి కాలేరు. అవును. మీరు ఏదో లాగా ఏదో ఒక జాబ్ సంపాదించారు, మీరు చలో మీరు నడిచిపోతుంది. రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి? ఎంత చదివిస్తే పిల్లలకు జాబ్లు వస్తున్నాయి. అవును. చాలా కాంపిటీషన్ చాలా కాంపిటీషన్ అయిపోయింది. పిల్లలకి ఒకప్పుడు ఏదో అట్లా పోయి స్కూల్ పోయి వచ్చేది. ఇప్పుడు చూడండి వాళ్ళకి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతుంది. ఆ హోంవర్క్ అని, ఈ హోంవర్క్ అని, ఆ ప్రెషర్, ఈ ప్రెషర్. ఎంత చదివినా కానీ రేపు వచ్చే జాబ్లలో సెక్యూరిటీ లేదు. ఆ వచ్చిన జాబ్ వల్ల గిట్ట ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ₹1,00,000 జీతం ఉందంటే వాళ్ళు తీసేసి ముగ్గురు పెట్టుకుంటారు. వాళ్ళ ప్లేస్ లో 30,000 ముగ్గురు పెట్టుకుంటారు. కాబట్టి ఇది డైరెక్ట్ సెల్లింగ్ బెటర్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఏమైంది? సాఫ్ట్వేర్ బూమ్ వచ్చింది. అవును. ఎలాగైతే సాఫ్ట్వేర్ బూమ్ వచ్చిందో నెక్స్ట్ ఏమైంది? రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయింది. అవును. రియల్ ఎస్టేట్ బూమ్ రాగానే ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ఇది 21st సెంచరీ బిజినెస్ ఏదైతే ఉందో మనకు డైరెక్ట్ సెల్లింగ్ బూమ్. అమెరికాలో 60% పీపుల్ ఎవరైతే బిలియనర్స్ అయ్యారో వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే అయ్యారు. అవును సార్, నేను కూడా చూసిన. సో మన దగ్గరకు వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. కానీ కొన్ని ఏమైతే అంటే కొన్ని మనీ లాండరింగ్ కంపెనీలు వచ్చేసి పాపం వీళ్ళకు తెలియదు అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమో తెలియదు. వాళ్ళు ఏదో ఒక అపోలో వాళ్ళని అక్కడ ఇక్కబెట్టేసి వాళ్ళకు పైసలు కట్టించి మోసం చేయడం వల్ల పాపం అది చూసి వాళ్ళు నిజంగా వాస్తవానికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే మోసపోవడం అని అనుకుంటున్నారు. కానీ అస్సలు చూడలేరు వాళ్ళు. అసలు చూడక వాళ్ళకి వచ్చిన వేరే దాని దాంట్లో చూసి వాళ్ళు దాంట్లో భయపట్టి కూర్చున్నారు. సార్ ఇప్పుడు మీ విజన్ ఏముంది సార్? కొన్ని రోజులలో మీకు మీ లైఫ్ లో మీ విజన్ ఉంటుంది కదా. ఇప్పుడు 2020 నడుస్తుంది. రాబోయే 3 years లో మీ లైఫ్ ఎట్లుంటుంది? రాబోయే 5 years లో మీ లైఫ్ ఎట్లుంటుంది? రాబోయే 3 to 4 years లో మాత్రము నేను మా ఒక మంచి ఒక 100 villas ఒక డ్రీమ్ చూశానండి. ఇప్పుడు నా డ్రీమ్స్ అయితే ఓకే, నాది ఇంకా 1 year లోపల అన్ని క్లియర్. నా అప్పు పోతుంది, నేను ఒక 50 లక్షల కార్ తీసుకుంటా, ఒక ₹1,00,00,000 ఇల్లు కొంటా, నాకు ప్రాబ్లం క్లియర్. కానీ ఇక్కడ నేను నాది కాదు, నేను నా డౌన్ లైన్ ఆలోచిస్తున్నా. నేనేమో ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు మీకు ఒక నెలకి ఒక ₹1,00,00,000 వస్తున్నాయి. ₹1,00,00,000 వస్తే మీరు ఒక 5 కోట్ల ఇల్లు కట్టుకున్నారు, ఒక 10 కోట్ల ఇల్లు కట్టారు. కానీ ఎట్లాంటి సిచ్యువేషన్ లో కట్టారు? మీరు ఎక్కడ ఏ లొకేషన్ లో కట్టారు? మీరు కట్టుకున్నారు ఒక ప్లేస్ లో, మీ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ఎలాంటి వాళ్ళు? సో నేనేం చేసిన అంటే నా ఆలోచన 100 villas అని చెప్పేసి సిటీకి దూరంలో ఒక 200 ఎకరాలు తీసుకొని ఆ 200 ఎకరాలలో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎకరం ఉండాలి. అంటే ఎకరం మొత్తంలో ఇల్లు కాదు, అందులో గార్డెన్ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, రకరకాల చెట్లు ఉండాలి, అన్ని ఉండాలి. అట్లా మా విన్నింగ్ టీమ్ లో క్రౌన్స్ ఓన్లీ క్రౌన్స్. క్రౌన్ అండ్ సబ్ ఎవరైతే క్రౌన్ అండ్ అప్ అందరికి కాదు. ఇప్పుడు బయట ఏదో బిజినెస్ చేసేవాడు నేను 50 కోట్లు ఇస్తా అంటే నో, ఓన్లీ విన్నింగ్ టీమ్ లో ఉన్న వాళ్ళు క్రౌనే ఈ దానికి ఎలిజిబుల్. సార్ ఇక్కడ టీం అంటే గుర్తొచ్చింది సార్. టీం ఎట్లాంటి టీం చాయిస్ చేసుకోవాలి సార్? కొత్త వాళ్ళకి టీం గానీ అప్లైన్ గానీ వాళ్ళకి అవకాశం వస్తే ఎట్లాంటిది అయితే బాగుంటుంది? అప్లైన్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు కంపెనీ బాగుంది, వెస్టేజ్ కంపెనీలో 100% పర్ఫెక్ట్. ఓకే ఓకే. దీంట్లో టీమ్ లో అవకాశం ఎట్లాంటి టీం అయితే ఎట్లాంటి టీం అయితే ఇప్పుడు చూడండి, మనకు డబ్బు ఒకటే కాదు, డబ్బు సంపాదించినంత మాత్రంలో మన సక్సెస్ కాదు. డబ్బుతో పాటు మనము నీతి నిజాయితీగా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనకు తల్లిదండ్రులు నేర్పుతారు కానీ మనం పట్టించుకోలేము. కానీ ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత వాస్తవానికి మాకు విన్నింగ్ టీమ్ లో ఎస్పీ భారతి సార్ ఎట్లా నేర్పించారంటే ఎదుట మీకు ఈ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్, లేడీస్ వస్తుంటారు, చాకలు చెల్లెలు అందరూ వస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బిజినెస్ లో వచ్చిన వాళ్ళు తల్లి చెల్లి ఈ రెండే సంబంధాలు, వేరే సంబంధంతో చూసిరంటే విన్నింటిలో తీసి పడేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు మనం తల్లి స్వభావంతో చూడాలి, చెల్లి స్వభావంతో చూడాలి, వేరే రిలేషన్ ఉండదు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, ఏం ఫ్రెండ్ అది? ఆ ఫ్రెండ్ అని చెప్తాం, ఫ్రెండ్ లో మళ్ళీ తర్వాత గర్ల్ ఫ్రెండ్ అయిపోతుంది, బాయ్ ఫ్రెండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రెండ్ తో నీకేమన్నా ఏమన్నా అయిపోతుందా? అట్లా కాదు. మనం విన్నింగ్ టీమ్ ఉన్న వాళ్ళు తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు తాగుడు బంద్ చేస్తారు, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ బంద్ చేస్తారు, ఆడపిల్లల్ని చెడు స్వభావంతో చూసే వాళ్ళు అన్ని బంద్ చేసేస్తారు. మొత్తం ఒక ప్రత్యేకమైన మనిషి తయారవుతాడు. డబ్బు అనేది వస్తుంది, డబ్బు వచ్చినంత మాత్రం ఇప్పుడు చూడండి చాలా మంది డబ్బు సంపాదించిన వాళ్ళు ఈ రోజు రోడ్డు మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మీటింగ్ చేసిన తర్వాత పొద్దుమికంగానే పోయి హోటళ్లలో మందు బాటలు ఓపెన్ చేస్తారు. ఒకసారి ఆలోచించండి, మీరు ఫ్యామిలీతో ₹1,000 మందు తాగినాక ఆయన దగ్గరకు వచ్చేయమంటాడు, వదినమ్మ మీరు నాకు వదినమ్మ లాంటి వాళ్ళు అంటారు తాగించండి. అది కరెక్టా? మన దగ్గర అద్భుతమైన విన్నింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ తాగుడు ఇగుడు అనేది మొత్తం ఒక మంచి ఒక సాధులాగా తయారైపోతారు వాస్తవం చెప్పాలంటే. గ్రేట్ సార్. సార్ మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఇంత తొందరగా ఎట్లా సక్సెస్ అయ్యారు? సీక్రెట్ ఇక్కడ పెయిన్ఫుల్ డ్రీమ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు కొందరికి ఏమంటారంటే నాకు లగ్జరీ కార్ కావాలి, ఎప్పుడు కావాలంటే 10 సంవత్సరాల 20 సంవత్సరాల వాళ్ళకి లేదు. ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ కావాలి. మీరు సక్సెస్ కావాలంటే పెయిన్ఫుల్ డ్రీమ్. ఇప్పుడు నాకు ఇక్కడ నా విజన్ ఏముండే, పెయిన్ఫుల్ డ్రీమ్ ఏముండే, నేను బిజినెస్ లో చేస్తే 100% చేయాలి, నాకు ఇదే వేరే వెనకాల వేరే దారి లేదు. ఇది నా పెయిన్ఫుల్ డ్రీమ్. తొందరగా నేను కప్పులు క్లియర్ చేయాలి, నాకు పెయిన్ఫుల్ డ్రీమ్. ఈ ప్రాసెస్ లో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కొని ముందుకెళ్ళినా. కానీ డ్రీమ్ లేకుండా బిజినెస్ చేయలేమండి. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు చెయ్యి ఉంది, ఇప్పుడు మీ ముఖం ఉంది, మీ ఫేస్ ఉంది. ఇప్పుడు మీ ఫేస్ అనేది ఇది నా డ్రీమ్, అది మీ ఫేస్ అనేది నా డ్రీమ్, మీ ఫేస్ అనేది నాది ఒక డ్రీమ్. ఈ 4 వేలు ఉన్నాయి కదా, ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఈ 4 వేల సందులో నుంచి నా డ్రీమ్ మీరు, మిమ్మల్ని చూస్తున్నా, ఈ వేలు నాకు సరిగా కనిపిస్తాయా? మబ్బు కనిపిస్తాయి. కానీ నేను నా ప్రాబ్లం ఇది, నేను ప్రాబ్లం చూసిన అనుకోండి మీ ముఖం కనిపిస్తున్నా. నేను ఏం ఫోకస్ చేస్తున్నా, నా డ్రీమ్ ఫోకస్ చేస్తే ప్రాబ్లం కనిపించాయి, కానీ ప్రాబ్లమ్ ని ఫోకస్ చేస్తే డ్రీమ్ కనిపించదు. చాలా మంది ఏం చేస్తారు, ప్రాబ్లమ్ ని ఫోకస్ చేస్తారు, ప్రాబ్లం చూసి ప్రాబ్లం పట్టుకొని కూర్చుంటారు. మన గోల్ పెట్టుకోండి, మీ డ్రీమ్ పెట్టుకోండి. మీ పెయిన్ఫుల్ డ్రీమ్ ఏముంది, మీ బిజినెస్ లో ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు సక్సెస్ కావాలనుకుంటారు, మీకేం కావాలి, దాని మీద ఫోకస్ చేయండి. ప్రాబ్లం కనిపించాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అసలు వదిలేస్తారు, ప్రాబ్లమ్ పట్టుకొని కూర్చుంటారు. సార్ నాకు అప్పయింది, సార్ నాకు మా డాడీ కొట్టిండు, మా భార్య తిట్టింది, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అవి కాదు, మన గోల్స్ పెద్ద డ్రీమ్ ఉన్నప్పుడు తొందరగా సక్సెస్ కాగలుగుతాం. సార్ చాలా మంది కొందరికి అనిపిస్తుంది 2 బిజినెస్ చేస్తామంటారు, వాళ్ళకి ఏం మాట చెప్తారు మీరు? 2 పడవల మీద ప్రయాణం అంటాం కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఈ 2 పడవల మీద ప్రయాణం ఏదైతుందో అది మునిగిపోయేది. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసినంత వరకు ఇద్దరు చాలా మంది ఏం చేస్తారు, ఒక భార్య పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ 2వ భార్యని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎటు కాకుండా మధ్యాహ్నం ఏమవుతారంటే నరక యాతన అనుభవిస్తారు. అవునా? ఇప్పుడు రేపటి రోజు ఈ భార్య పిల్లవాడు ఇంకో భార్య పిల్లవాడు ఏమంటాడు, ఈయన ఎప్పుడు వేసేద్దాం అంటాడు. మా నాయన నన్ను ఇద్దరిని చేసుకుని కానీ వాళ్ళకి ఎక్కువ ఆస్తి ఇచ్చాడు, మాకు ఎక్కువ తక్కువ ఆస్తి ఇచ్చాడు. రేపు ముసలోడు అయిన తర్వాత ఏం విషయం ఇచ్చి చంపాలని చూస్తారు, ఈ భార్య పిల్లలు ఆ భార్య పిల్లలు. అది జీవితంలో సక్సెస్ కాదు అది. సో అలాగే 2 పడవల మీద ప్రయాణం అనేది, ఈ 2 పడవల మీద పోయేటప్పుడు ఈ దాని మీద ఒక కాలు, ఈ దాని మీద ఒక కాలు పెట్టారు అనుకోండి, కొంచెం అప్ అండ్ అయినా పడిపోతాం. మీరు ఎంచుకోండి, ఒకటి కరెక్ట్ సక్సెస్, మంచి దాన్ని ఎంచుకొని కరెక్ట్ పని చేయండి, 100% సక్సెస్ అవుతారు. సార్ చాలా మంది ఈ బిజినెస్ లోకి రాగానే ఫుల్ యాక్టివ్ అయిపోతారు, ఫుల్ జోష్ లోకి వచ్చేస్తారు. ఫుల్ జోష్ లోకి వచ్చేసి చేసే జాబ్ వదిలేసి నేను ఫుల్ టైం చేస్తా అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? పార్ట్ టైం చేయాలా, ఫుల్ టైం చేయాలా? సార్ ఎప్పుడే కానీ మనం వెస్టీజ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో పార్ట్ టైం స్టార్ట్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఫుల్ టైం అంటే మనకు వెస్టీజ్ లో ఇప్పుడు ఏదైనా మన వెస్టీజ్ ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ ఏమవుతుందంటే ఫుల్ టైం చేయగానే మీకు ఇమ్మీడియట్లీ డబ్బు రాదు. ఎందుకంటే దీంట్లో మీరు ఇప్పటిదాకా మీకున్న నాలెడ్జ్ వేరు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి మీరు ఆ నాలెడ్జ్ మొత్తం జీరో చేసి ఇక్కడ నుంచి మొదటి నుంచి నేర్చుకోవాలి. అంటే మీరు పార్ట్ టైంలో స్టార్ట్ చేసి మీ శాలరీ 50,000 వస్తుంది అనుకోండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ శాలరీ రీప్లేస్ అవుతారో, లేదు మీ 50,000 ఇన్కమ్ ఇక్కడ నుంచి ₹1,00,000 సంపాదిస్తారు అన్నప్పుడు మీరు ఫుల్ టైం రావచ్చు. కానీ మీకు ఇన్కమ్ రాకముందు ఫుల్ టైంకి వస్తే ఇక్కడ మీకు డబ్బు ప్రతి నెల ఇంట్లో ఖర్చులు కావాలి, ఇవన్నీ జరగాలి. కాబట్టి మీరు పని చేసుకుంటా పార్ట్ టైం లో చేయండి, రాత్రి 2 గంటలు ఎక్కువ పని చేయండి. 2 అవర్స్ ఎక్కువ హార్డ్ వర్క్, 2 అవర్స్ ఎక్కువ చేయండి. శాలరీ రీప్లేస్ కాగానే, శాలరీ రీప్లేస్ అయినాక తర్వాతనే మీరు బిజినెస్ లో ఫుల్ టైం రావాలి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది మన బిజినెస్ లో లేడీస్ ఉంటారు కదా సార్, లేడీస్ చాలా మంది ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? లేడీస్ చేయగలుగుతారా ఈ బిజినెస్? సార్ అందరికంటే ఎక్కువ లేడీస్ చాలా పెద్ద బిజినెస్ చేయగలుగుతారు సార్. ఎందుకంటే డ్రీమ్స్ లో కోరికలు అనేవి మనం ఏం చేస్తామంటే ఏదైనా తీసుకుంటే అంత స్ట్రాంగ్ గా తీసుకోం, కానీ లేడీస్ మనసులో తీసుకుంటే చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాం. వాళ్ళ డ్రీమ్స్ ఎక్కువ ఉంటాయి. మన పిల్లలు అన్ని కష్టాలు వాళ్ళు చూస్తుంటారు. తర్వాత మనకి ఉన్న ప్రొడక్ట్స్ ఏవి సబ్బులు, పేస్ట్, బ్రష్ ఏవైతున్నాయో ఇవి లేడీస్ వాడేటి, మనం జెంట్స్ వాడడం దీన్ని. వాళ్ళకి మనసుకు నచ్చినాయంటే వాళ్ళు 10 మంది చెప్పేస్తారు. ఆడపిల్ల అంటే ఆడి శక్తి అంటాం కదా, అట్లా వాళ్ళ దగ్గర చాలా పవర్ ఉంటుంది. లేడీసే చాలా పెద్ద బిజినెస్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలా మంది లేడీస్ ఉన్నారు విన్నింగ్ టీమ్ లో. ఈ రోజు 30 లక్షలు 40 లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేడీస్ చాలా బిజినెస్ చేయాలి. చాలా మంది పెద్ద చదువుకోలేము అని అంటుంటారు, చదువుకోలేమని అంటుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సార్ లక్కీగా ఇలా చదువుకుంటేనే మనకి ఏమవుతుందంటే మనం ఇంత పెద్ద చదువు చేయాలని, నేను బిజినెస్ చేయాలని ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి బిజినెస్ చాలా మంచిగా చేయొచ్చు. ఇంకా చదువుకున్న వాళ్ళకి ఏంటంటే నువ్వు ఇంత చదువుకొని మన సబ్బులు పట్టుకొని తిరుగుతున్నావు అంటావు. చదువుకున్న వాళ్ళకి డ్రీమ్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది. మీకు ఇలా చదువుతో సంబంధం లేదు అసలు. ఇక్కడ మీకు ఎక్కడ డిగ్రీ అడగట్లేదు, ఎక్కడ ఏమంటాం, మనకి అంత సిస్టమ్ నేర్పిస్తుంది. ఈ రోజు మన దగ్గర అడిషనల్ కలెక్టరేట్ చేస్తున్నాడు, కానీ ఆయన నాలెడ్జ్ పక్క పెట్టి మనకి సిస్టమ్ ని ఫాలో చేస్తాం. సిస్టమ్ ని ఫాలో చేస్తేనే తొందర సక్సెస్ అవుతారు మీరు. సూపర్ సార్. సార్ మనకు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా అంటే చాలా మంది క్వశ్చన్స్ పంపించారు, నేను కూడా కొన్ని వినలేదు. వాళ్ళు ఏం అడిగినారో మీరు సమాధానం చెప్పండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. గౌతమ్ గారు, సలీం సార్ క్యాబ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి అనుభవం అగ్రి మీద లేదు, అంటే వ్యవసాయం మీద, కానీ దాని మీద మంచి గ్రిప్ ఉంది అతనికి. దాంట్లో ఎలా సక్సెస్ని సాధించగలిగారు, దాని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. మా తరఫున మీరు కొంచెం అడిగి అది ఆన్సర్ రూపంలో వస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. మార్నింగ్ సార్ నేను
గౌతమ్ ఏం అడుగుతున్నారంటే, మీరు ఇంతకుముందు క్యాబ్ డ్రైవర్ నుంచి స్టార్ట్ చేసిండ్రు, మీకు వ్యవసాయం అనేదే లేదు, వ్యవసాయం గురించే తెలియదు, అయినా సరే అగ్రి మీద ఇంత గ్రిప్ ఎలా వచ్చిందని అడుగుతున్నాను సార్. సార్ అందుకే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం బయట నాలెడ్జ్ అయితే పక్కన పెట్టాలని చెప్పారు. నేను ఒకసారి అగ్రి గురించి వాస్తవానికి నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. నేను ఫార్మర్స్ తో తెలుసుకున్నాను, ఏ పంట ఎన్ని రోజుల పంట, ఎప్పుడు పూత వస్తుంది, ఎప్పుడు కాత వస్తుంది, అది కూడా తెలియదు అసలు. నా బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ కాదు. కానీ ఒక ట్రైనింగ్ నిజామాబాద్ లో నేను ఒక ట్రైనింగ్ అటెండ్ చేసిన తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనం రైతులు వాడుతున్న కెమికల్స్ ని తగ్గించవచ్చు. ఇది ఒకటి బాగా నచ్చింది. రెండోది, కొందరు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ ఫార్మర్స్ వాడిన రిజల్ట్స్ వాళ్ళు చెప్పిరన్నమాట. ఒక ఆయన చెప్పిన స్టేజ్ మీద, మా డాడీ చనిపోయింది ఆయన. యాక్చువల్గా మా డాడీ పంట పండించినప్పుడు 40 సంచులు తీసేది ఎకరానికి. కానీ మా డాడీ చనిపోయింది, నాకు ఎటువంటి వ్యవసాయంలో ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేను అగ్రి ప్రోడక్ట్ వాడడం వల్ల దానికంటే నేను ఒక 5-6 సంచులు ఎక్కువ తీసిన అని చెప్పింది. సో నాకు అప్పుడు అర్థమైంది, మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు పబ్లిక్ దగ్గర తీసుకుపోవద్దు అని చెప్పేసి దీని మీద ఒక మిషన్ లాగా పనిచేసి మొత్తం నాలెడ్జ్ తెలుసుకొని ఏ టైంలో రైతు ఏది వాడాలి, రైతులకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి, రైతులు కెమికల్స్ అగ్రికల్చర్ అనగానే వాళ్ళకు పురుగులు కొట్టే మంది ఒకటే గుర్తుకొస్తుంది, యూరియా డిఏపీలే గుర్తుకొస్తాయి. కానీ మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఆ కెమికల్స్ ఏవైతే వాడుతారో అవి ప్రతి సంవత్సరం 20% తగ్గించవచ్చు. ఈ విషయం మీద రైతులకు మనము చెప్పినట్టయితే, మనం నేర్చుకుని వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళకు ప్రోడక్ట్ గిట్ట చీప్ అయిపోతుంది. వాస్తవం చూస్తే అగ్రి ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చినట్టే సార్. ఎందుకంటే ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫార్మర్ కి ఇచ్చినప్పుడు 25% కెమికల్ మీద తగ్గిపిస్తున్నాం, రేట్ తగ్గించమని చెప్తున్నాం, ఖర్చు తగ్గుతుంది. రెండోది, వాడిన దాని మీద ఒక 10% వచ్చినా 40 సంచులకు ఒక 44 సంచులు వచ్చిన 4 సంచులు ఎక్కువ వచ్చినట్టే కదా, ఒక 5-6 వేలు ఎక్కువ వచ్చినట్టే కదా. నాలెడ్జ్ తీసుకొని దిగిండ్రు కాబట్టి తొందరగా సక్సెస్ అయ్యారు. అవును. అంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి రాదు, ఒక 2-3 సార్లు వినాలి, విని నేర్చుకొని చేస్తే 100% సక్సెస్. దేని మీద అయినా గ్రిప్ సాధించాలి, దేని మీద అయినా సార్. గ్రేట్ సార్. తర్వాత వచ్చి ఇంకొక క్వశ్చన్ ఎవరు ఉంది సార్. అసలు సలీం అన్న అంటే సరే సలీం సార్ ఏంటి, ఇప్పుడు ఓకే పెద్దోడు కాబట్టి సలీం సార్ అన్నాం. సలీం సార్ గారు అసలు ఫస్ట్ ఎట్లా నమ్మిండు? మీరు సలీం సార్ని నమ్మి మీరు వెళ్ళిండ్రు, మీరు మాకు చెప్పిర్రు, మా వెనక పడ్డరు, రమ్మన్నారు, శేషర్ గారు, మేమే పోలేదు, చేయలేదు, రాలేదు. ఎనీవే మీరైతే మధ్యలో ఫోన్ వచ్చింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన శ్యామ్ అని మా ఫ్రెండ్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు విస్టేజ్ మీరు ఎట్లా నమ్మిండ్రు, నమ్మకం ఎట్లా కుదిరింది అని ఆయన క్వశ్చన్ సార్. సో ఫస్ట్ టైం నేను ప్లాన్ చేసినప్పుడు నాకు నమ్మకం అస్సలు కుదరలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక కంపెనీలో మోసపోయినా కాబట్టి నాకు ఎవరైతే చెప్తున్నారో ఆమె మీద నమ్మకంతో చాలా వదిలేద్దాం చేసి ఇట్లా అని చెప్పేసి జాయిన్ చేశాను. నమ్మకం ఎప్పుడు కుదిరిందంటే, ఒకటి ప్రోడక్ట్ వాడిన తర్వాత, రెండోది మీటింగ్కి వెళ్ళాను సార్. చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే, ప్రోడక్ట్ అయితే వాడతారు, మంచిగా ఉన్నాయి అంటారు, కానీ మీటింగ్ రమ్మంటే టైం లేదంటారు. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, మీటింగ్స్ ఎంత ఇంపార్టెంటా సార్? ఇక్కడ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీటింగ్లలో మీరు పెద్ద పెద్ద డిసిషన్ తీసుకుంటారు. మీటింగ్లలోనే మీరు పెద్ద పెద్ద డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మీకు కూడా నమ్మకం మీటింగ్కి వెళ్ళినాకనే గోకురంకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది 24 months లో 1 lakh తీసుకోవచ్చు అని చెప్పేసి. నేను వచ్చిన తర్వాత అట్లా పని చేసినా అట్లా అయిపోయింది. ఒకవేళ మీటింగ్కి వెళ్ళకుంటే నేను 5 సంవత్సరాలు చేసినా కాకపోయేది. మీటింగ్లో ఏమైతుందంటే విజన్ ఓపెన్ అవుతుంది, మనకు క్లియర్ కనిపిస్తుంది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడుకుంటే ఎట్లా సక్సెస్ అయ్యారో వాళ్ళ స్టోరీ విన్నప్పుడు మనకేమవుతుందంటే, అరే ఇది మనతో పాటు జరుగుతుంది కాబట్టి ఇది కామన్, మనం ముందుకెళ్ళాలి, వెనకడికి వేయదు. సో మీటింగ్ వల్ల నాకు నమ్మకం అనేది కుదిరింది, అందుకే నేను నమ్మినా. సూపర్ సార్. తర్వాత వచ్చి ఇంకో విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ₹1,00,000 మొబైల్ ఫోన్ కొన్నారు, దాంతో పాటు ఛార్జర్ వస్తుంది, మీరు ఛార్జింగ్ పెడతారు, ఫోన్ యూజ్ చేస్తారు, అయిపోతుంది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టకుండా ఫోన్ నడుస్తుందా? ఆ 1,00,000 కాదు 10 లక్షల ఫోన్ అయినా కానీ. సో అట్లనే నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు ఛార్జింగ్ తీసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అన్నమాట. మార్కెట్ లో పోయినప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మీరు ఇవన్నీ నడవని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మళ్ళీ మీరు రీఛార్జ్ కావాలంటే మీటింగ్కి వెళ్ళాల్సిందే. మీటింగ్ నాలెడ్జ్ వస్తుంది. అన్నిటికంటే ముందు మీటింగ్ లో వచ్చేది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ వచ్చి మనం తీసుకొచ్చి వీళ్ళకి చెప్తాం కాబట్టి మనం అక్కడ సక్సెస్ అవుతాం. సూపర్ సార్, సూపర్. తర్వాత వచ్చి సార్ అదేంటంటే, సలీం సార్ కి మా క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎప్పుడు కూడా ఎక్సైట్మెంట్ తో ఉంటారు, అలా ఎలా ఉండగలుగుతారు సార్? ఇంకొకటి ఏంటంటే, మనకి లాక్డౌన్ పొజిషన్ ఏదైతే ఉందో, నిజంగా చెప్పాలంటే సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎప్పుడు చూసినా చూడండి, మార్నింగ్ ఒక మీటింగ్, ఆఫ్టర్నూన్ ఒక మీటింగ్, ఈవినింగ్ ఒక మీటింగ్, ఒక్కొక్కసారి నైట్ కూడా మీటింగ్ కండక్ట్ చేసి నా టైంలో కూడా ఉన్నాయి. ఆ సార్ అలా అన్ని చేయడానికి కారణం ఏంటి?
మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి వచ్చాడు అనే విషయం కూడా మాకు అర్థమవుతుంది. ఈ లాక్డౌన్ పొజిషన్ లో ఆయన సక్సెస్ స్టోరీ కానీ అవన్నీ కూడా మేము చూసాము. మెయిన్ ఏంటంటే మేము అతన్ని అడగాల్సింది ఒకటే ఒక క్వశ్చన్. అతను ఎప్పుడు చూసినా కూడా హుషారుగా ఉంటాడు, ఎప్పుడు స్మైలీగా ఉంటాడు, నెక్స్ట్ ఎక్సైట్మెంట్ గా ఉంటాడు. ఆ ఎక్సైట్మెంట్ ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా నేర్చుకోవాలి సార్. అందుకే ఈ క్వశ్చన్ మేము అడగాలనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈమె మాధవ్ మేడం అని గజ్వేల్ నుంచి అడిగింది సార్. ఆమె క్వశ్చన్ ఏంటంటే మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, అయినా హ్యాపీగా బిజినెస్ చేస్తున్నారు. ఆ ఎక్సైట్మెంట్ ఎట్లా, ఏంటి కారణం? ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉండగలుగుతున్నారు ఇంత హ్యాపీగా? మళ్ళీ ఇన్ని మీటింగ్స్ అటెండ్ చేసినా కూడా అంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతుంది? సార్ ఒక్కసారి మీకు నేను ఫోన్ చేస్తాను. అవును, మీకు ఫోన్ చేసి నేను ప్రాబ్లం గురించి చెప్పండి సార్. ఫస్ట్ ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లం పెట్టుకొని కూడా ఇంత హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతున్నారు? అదే ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు ఫోన్ చేస్తా. ఫోన్ చేసి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది సార్, మా భార్య అట్లనే సార్, మా కూతురు ఇట్లనేది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నంత డబ్బులు లేవు సార్, ఇబ్బంది అవుతుంది సార్, అప్పుడు ఇబ్బంది పెడుతున్నాను ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3వ సారి చెప్తా, 4వ సారి చెప్తా. 5వ సారి ఫోన్ చెప్తారా? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు మీ అమ్మాయి ఏడుపు ముఖం పెట్టుకుని ఎప్పటికి ఏడుస్తూనే ఉంటాడు అని చెప్పేసి మన బ్రెయిన్ లో ఏమందంటే సార్, ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ బ్రెయిన్ అది ఏంటంటే అది బాగా మనకు ఒక ఏమంటారు దాన్ని ఫిక్స్ చేసేస్తుంది. మన బ్రెయిన్ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీరు బాగా నాకు తలనొస్తుంది అని 100% తలనొస్తుంది. కానీ 1 year లోపల నాకు ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది, ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది, ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది, 100% దాన్ని దారి దేవుడు చూపిస్తాడు. పాజిటివ్ ఆలోచన. ఇప్పుడు పాజిటివ్ ఉండాలి. మనం ఇగో ఏడుస్తుంటే ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని తిరుగుతుంటాడు అని చెప్పేసి పబ్లిక్ దగ్గర రాదు. మనం ఏంది, మనం ఎక్సైట్మెంట్, మనకి ఏం కావాలి, మనకి హ్యాపీనెస్ కావాలి. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎస్పీ బారీ సార్ ఒకటే మాట అన్నాడు, ఎప్పుడు మీ ముఖాన్ని ఇట్లా పెట్టుకొని పోండి, ఎప్పుడు నవ్వుతుండండి. ఆయన ఫస్ట్ ప్రోగ్రామ్ లో చెప్పిండు. ఆయన చేసి చూపించింది మీటింగ్ మీద, స్టేజ్ ఇట్లా 2 ఏళ్ళు పెట్టి ఇట్లా పెట్టుకొని పండి, ఎప్పుడు నాకు ఇట్లా కనపాలి ముఖాలు అంటే ఎప్పుడు నవ్వండి. నవ్వడం వల్ల హెల్త్ బాగుంటుంది, ఎదుటి వాళ్ళకి యాక్టివ్ ఉంటారు, మనం గిట్ట పాజిటివ్ ఆలోచిస్తాము. అనవసరంగా మనం మనసులో ఏదో పెట్టుకొని, ప్రాబ్లం అందరికి ఉంది ప్రపంచంలో, ప్రాబ్లం ఎవరికి లేదు. కేసీఆర్ సార్ ప్రాబ్లం లేదా, మోడీ సార్ ప్రాబ్లం లేదా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. వాళ్ళ రేంజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం లేని మనిషి అంటూ భూమి మీద లేడు. సో అట్లా అని చెప్పి ప్రాబ్లం, మనం ముఖం మనకు కావాల్సింది నవ్వు, హ్యాపీనెస్. మనం హ్యాపీనెస్ చూపించాలి, మన టీంకి అదే నేర్పించాలి. కానీ మనం ఏదో ఎప్పటికీ ఇదో ఉంది అది ఏమైతే ఉల్టా మనకు లాస్ అయిపోతుంది. ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. మనకు తెలుసు విజన్ ఇయ్యాలి కాకుంటే రేపు మనం ఒక గోల్ పెట్టుకున్నాం, మనం ఒకటే ఆలోచిస్తాం సార్, నేను నెక్స్ట్ రాబోయే ఇంకా 2 సంవత్సరాల్లో నా ఇంటి ముందట ₹1,00,00,000 కార్ని నిలబెడుతున్నా. నేను విజన్ చేస్తా, ₹1,00,00,000 కార్ని డ్రైవ్ చేస్తున్నా, సిగ్నల్ కాడ పోతున్నా, నా పిల్లలు పక్క కూర్చుంది, నా వైఫ్ పక్క కూర్చుంది, నేను ₹1,00,00,000 కార్లో వెళ్తున్నా. అప్పుడు నాకేమైంది, హ్యాపీనెస్ అయింది. 100% 2 years చేస్తా. నేను చేయకుండా నేను భూమి నుంచి పోదు. ₹2,00,00,000 ఇల్లు నేను ఉన్నా, నా ఇంటి ముందు గార్డెన్ ఉంది, ఇట్లా ఉంది, నా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఆలోచిస్తాను, నాకు హ్యాపీ అవుతుంది. అది 100% చేసి చూపిస్తాను. గ్రేట్ సార్. ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచన చేయండి, 100% పాజిటివ్ ఆలోచించండి, నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. మళ్ళీ మేము రోజు చెప్పుకుంటాము, మనం తొందరగా డ్యూసీడీ వెళ్ళాలి. మేము రోజు సాయంత్రం పనుకునేటప్పుడు మేము రోజు చెప్పుకుంటాము, తొందరగా మనం డ్యూసీడీ వెళ్ళాలి, మనకి పెద్ద రికగ్నిషన్ కావాలి, తొందరగా చేయాలి, మనం తొందరగా చేయాలని రోజు చెప్పుకుంటా ఉంటాం మేము. గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, మీకని सर गुड मॉर्निंग मेरा महबूब है सर. मैं क्वेश्चन फॉर ग्रेट अप्लायंस सलीम सर, व्हाट इज इम्पोर्टेंट रोल ऑफ सक्सेस की सर? माय क्वेश्चन दिस इज द माय अप्लायंस. सॉरी. तो ఈ మహబూబ్ గారు అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సక్సెస్ కి కీ రోల్ ఏముంది అని అడుగుతున్నాడు సార్. సక్సెస్ కి కీ ఏంటిది, ఇంతకీ ఆ కీ ఏంటి? సక్సెస్ కి కీ అంటే సార్ నాకు కొంచెం క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. అయితే సక్సెస్ కీ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు క్యాబ్ డ్రైవర్ ఉన్నవాడిని, అప్పుడు నాకు సక్సెస్ లేదు. నేను సక్సెస్ అనుకునేవాడిని, కానీ సక్సెస్ అంటే నేను ఒక్కరు సంపాదించడం కాదు, నలుగురికి హెల్ప్ చేయడమే సక్సెస్. సో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు సక్సెస్ కి ఏంటంటే, నాకు నేర్వడం సార్. ఎనీ టైం నేను నేర్చుకోవడానికి రెడీ ఉంటాను. ఈ రోజు ఒక డిస్ట్రిబ్యూటర్ ఏదైనా చెప్తున్నంటే, ఏదైనా మంచి పాయింట్ అంటే నేను తీసుకున్న ప్లాన్ లో యాడ్ చేస్తాను. నేను ప్రతిసారి నేను నేర్చుకోవడానికి రెడీ ఉంటాను. నేను ₹1,00,00,000 సంపాదించని, 10 కోట్లు సంపాదించను, నేను ఎదుటి వ్యక్తితో నేర్చుకోవడానికి రెడీ ఉంటాను. ఎక్కువ ఎంత నేర్చుకుంటే అంత నా లోపల నాలెడ్జ్ పెరుగుతుంది. సందర్భాన్ని బట్టి నేను ఆ విషయం చెప్తాను కాబట్టి పీపుల్ అనేది అట్రాక్ట్ అవుతారు, అరే ఈయనకి ఇంత నాలెడ్జ్ ఉంది కదా అని. అదే సక్సెస్ మనకి.
Yes, డబ్బు అనేది చాలా సంపాదిస్తాము. నేర్చుకోవడం సార్ ఎంత నాకు దీంట్లో అర్థమైంది ఒకటి ఆయన అడిగిన క్వశ్చన్ లో ఎంత ఎక్కువ నాలెడ్జ్ నేను తీసుకుంటే అంత ఎక్కువ నేను వీళ్ళతో కరెక్ట్ గా మాట్లాడగలను. తొందరగా సక్సెస్ కూడా చేయొచ్చు. సక్సెస్ కి ఏంటంటే నాలెడ్జ్. ఇప్పుడు నేను క్యాటర్ గా చేసేవాళ్ళు నా ఆలోచనలు వేరే ఉండేది. Yes. ఎవరన్నా మంచి అమ్మాయి కనిపించింటే అబ్బా అనేవాళ్ళు, అవును. ఎందుకంటే ఆ Common, సిచ్యువేషన్ బయట. అట్లుండేది. బయట ప్రపంచం. కానీ ఇప్పుడు చూస్తే అబ్బా మా సిస్టర్ ఎంత అందంగా ఉంది, అప్పుడు భావన చేంజ్ అయిపోయింది. ఎస్, ఒక Right? మాట చేయాలి. ఈ భావన చేంజ్ అయినప్పుడు అందరు మనతో అట్రాక్ట్ అవుతారు, మనతో ఇది చేస్తారు, మనం సక్సెస్ కావడానికి చాలా తొందర సక్సెస్ ఉంది. Yes. కానీ నేను నా మనసులో ఒకటి పెట్టుకొని టీమ్ లో ఒకటి చేస్తుంటే అది సక్సెస్ ఎక్కడ అవుతుంది? ఏదో ఒక రోజు వాళ్ళకి దొరకపోవచ్చు, Positive భగవంతుడు అయితే చూస్తుంది కదా. Yes, yes. నా పాపాలు అయితే నేను కట్టుకుంటున్నా కదా. Yes, yes. ఈ పాపాలను మళ్ళీ నేను ఇదే జన్మలో మళ్ళీ నేను కడుక్కోవాలి కాబట్టి సో నాకు అనిపిస్తుంది నాలెడ్జ్ నేర్చుకోవడం సార్. నేర్చుకొని ఎంత పాజిటివ్ ఎక్కువ ఆలోచన నేర్చుకోవడం. చేయడం, నేర్చుకోవడం, కష్టపడడం. ఈ అంతే, రకంగా. కష్టపడడం, నేర్చుకోవడం, నలుగురికి నేర్పించడం, కష్టపడడం, సిస్టమ్ ని ఫాలో చేయడం. సిస్టమ్ అంటే మన దగ్గర మంచి మంచి లీడర్స్ ఉన్నారు Yes. నేర్పించే వాళ్ళు. గ్రేట్ సార్. తర్వాత క్వశ్చన్, డైరెక్ట్ సెల్లింగ్ కి చైన్ సిస్టానికి తేడా ఏంటి? ఈయన అశోక్ గారు అని డైరెక్ట్ సేలింగ్ కి చైన్ సిస్టమ్ అంటారు కదా, దానికి దీనికి తేడా ఏందని అడుగుతున్నారు సార్ అశోక్ అని. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మనం మనకి ప్రోడక్ట్ ఏమైనా కావాలంటే మీరు ఏం చేసేవాళ్ళు, కిరాణా షాప్కి వెళ్ళి వాళ్ళు, హోల్సేలర్కి వెళ్ళి వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి వాళ్ళు, సిఎండ్ఎఫ్ ఏజెంట్ మధ్యన యాడ్స్, సెలబ్రిటీస్ వీళ్ళంతా ఉంటారు. కాబట్టి ఒక ప్రోడక్ట్ తయారైందంటే అది కస్టమర్ దగ్గర రావాలంటే ఇవన్నీ ప్రాసెస్ అయితే రావాలి, అది తప్పేం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయితే పోతుంది. ఒకప్పుడు అంబాసిడర్ కార్ ఉండే, ఈ రోజు లేదు. ఒకప్పుడు చితక్ స్కూటర్ ఉండే, ఈ రోజు లేదు. ఒకప్పుడు టీవీస్ అవుతున్నాయి, ఇప్పుడు అన్ని అప్డేట్ అవుతా పోతున్నాయి. ఒకప్పుడు నోకియా మొబైల్ ఎట్లుండేది, ఫేమస్ ఉండేది, ఈ రోజు నోకియా చేంజ్ కావడానికి ఇష్టపడలేదు తొందరగా, అందుకే వెనుకబడిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకు సిస్టమ్ అప్డేట్ అవుతా అవుతుంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ కిరాణా షాపింగ్ తర్వాత మనకు షాపింగ్ మాల్స్ వచ్చినాయి. షాపింగ్ మాల్ కంటే అడ్వాన్స్ సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఆన్లైన్ కంటే అడ్వాన్స్ సిస్టమ్ ఏదైతుందో డైరెక్ట్ సెల్లింగ్. ఇది ఏమవుతుందంటే ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్ ఇంటికి వస్తుంది. ఈ మీడియేటర్స్ దగ్గర పోయే డబ్బు ఏదైతుందో ఇది కస్టమర్కి ఇస్తుంది. రైట్, ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ చైన్ సిస్టమ్ అంటే ఏముంటుందంటే, చైన్ సిస్టమ్ ఏం చేస్తారంటే వీళ్ళు నువ్వు ఇంత డబ్బు కట్టు, నువ్వు జీవితంలో ఒక్కసారి కట్టలేవా, ఒక 20,000 నువ్వు జీవితంలో నీ గురించి ఒక్కసారి 20,000 కట్టలేవా అని చెప్పి 20,000 కట్టిస్తారు. కట్టించిన తర్వాత నేను వదిలేస్తారు అంతేగా. నువ్వు 20,000 కడితే దాంట్లో నుంచి 1,000 రూపాయలు వచ్చినాయి నాకు. ఆ చైన్ సిస్టమ్ ఏముంటాయంటే ఇట్లా నువ్వు కింద ఎన్ని రోజులు అయితే నీ కింద వాళ్ళకి డబ్బులు కట్టిస్తావో అన్ని రోజులే నీకు డబ్బు వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ కింద వాళ్ళు డబ్బులు కట్టించడం మానేస్తారో అప్పుడు నీకు డబ్బు రావడం జరగదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఏమవుతుంది, నీ దగ్గర ఒక 1000 మంది టీం ఉన్నారు. ఈ 1000 మంది ఇళ్లలో సబ్బుతో తోముతారు, పేస్ట్తో స్నానం చేస్తారు, పేస్ట్తో తోముతారు, సబ్బుతో స్నానం చేస్తారు, హెయిర్ ఆయిల్ వాడతారు, వంట నూనె వాడతారు, ఇవన్నీ వాడతారు. ఈ 1000 మంది వాళ్ళ ఇంట్లో ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ వాడుకున్నా కానీ 10 ఇంచుమించు ఎంత ₹1,00,000 టర్న్ ఓవర్ అయింది కదా. 10 లక్షల రూపాయలు కదా, ₹1,00,000 టర్న్ ఓవర్ అయింది. 10 లక్షలు టర్న్ ఓవర్ అయింది. దీంట్లో నుంచి 60% మార్కెట్ అమౌంట్ మీకు వస్తుంది కదా, అవునా కదా. కానీ అక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఇన్ని వేలు కట్టిపిస్తే నీకు ఇది వస్తుంది. అది చైన్ సిస్టమ్. రైట్, పైసలు కట్టేదాన్ని చైన్ సిస్టమ్ అంటారు. ఏదైతే ప్రోడక్ట్ నుంచి డబ్బులు వస్తున్నాయి అది డైరెక్ట్ సెల్లింగ్. ఓకే సార్, గ్రేట్ ఆన్సర్. దీని తర్వాత వచ్చి ఈయన ఇంకో క్వశ్చన్ అడిగిండు. ఈయన 6-7 క్వశ్చన్స్ అడిగిండు. చూసాం నెక్స్ట్. డైరెక్ట్ సెల్లింగ్ లో సిస్టమ్ లో ఎందుకు ఫాలో అవ్వాలి? సార్ డైరెక్ట్ సెల్లింగ్ లో సిస్టమ్ దేనికి ఎందుకు వాడాలి? డైరెక్ట్ సెల్లింగ్ లో సిస్టమ్ ఎందుకు ఫాలో కావాలంటే, ఇప్పుడు మీకు బయట మార్కెట్లో ₹1,00,000 వచ్చేవాళ్ళు మీకు ₹1,00,000 ఎట్లా సంపాదిస్తున్నా నేర్పమంటే దగ్గర రానిస్తారా? మీ సొంత అన్ననే ఉండు, కిరాణా షాప్ పెట్టుండు, అన్న నేను పక్కన కిరాణా షాప్ పెడతాను నాకు చూపి అంటే చూపి నాలెడ్జ్ చెప్తాడా? వద్దురా నాయన నేనే తలకాయనొప్పి వలగొట్టుకున్నా నువ్వెందుకు అని అంటారు. బయట వాళ్ళు రారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సిస్టమ్ ఎందుకు ఫాలో చేయాలంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ మనకంటే ముందు బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ గా గ్రోత్ చేస్తున్నారో వాళ్ళు కొన్ని సిస్టమ్ చెప్పిస్తారు అనమాట. మేము ఆల్రెడీ ఈ తొవ్వల నుంచి వచ్చినాము, ఇవన్నీ ముళ్ళు ఉండే, ఈ ముళ్ళని క్లీన్ చేసినాము, మేము ఈ తొవ్వలో వచ్చినాము, ఈ తొవ్వ సాఫ్ ఉంది, మీరు రండి. సో ఆ తొవ్వలో వెళ్తే మనం సిస్టమ్ ని ఫాలో చేస్తే సక్సెస్ అవుతాం. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో రాగానే ఏమవుతాయంటే చాలా మందికి ఆలోచనలు ఏమొస్తాయంటే, నేను ఇక తొందర రాత్రి కరోడ్పతి కావాలి, అందరు వచ్చి నా దగ్గర తొందరగా జాయిన్ కావాలని చెప్పేసి నాకు కొత్త ఆలోచనలు వస్తాయి. పాంప్లెంట్లు చేయడం, పంచడము, పేపర్లో వేయడము, పేపర్లు ఇస్తే 1000 మంది ఫోన్ చేస్తారు, 1000 మందిని లైన్లో నిలబెట్టి జాయిన్ చేయొచ్చు అనే ఆలోచనలు వస్తాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీ పేపర్లో పాంప్లెంట్ వేస్తే 1000 మంది కాల్ చేస్తే 1000 మందికి మీరు బిజినెస్ చెప్పగలుగుతారా? చెప్తే వాళ్ళ సిస్టంలో తేయగలుగుతారా? ఆ తర్వాత వాళ్ళు ఫోన్ లేపారు, అనవసరంగా ఇలాంటి మస్తు వస్తాయి అనుకుంటారు.
కానీ మనం సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇక్కడ సిస్టమ్ ఇవన్నీ చేసినాం బాబు, ఫెయిల్ అయినాయి, మీరు ఇట్లా కొత్త పర్సన్ చెప్పాలంటే ఒక ఇంటికి వెళ్ళండి, వాళ్ళకు బిజినెస్ గురించి ప్లాన్ చూపించండి, ప్లీజ్ ప్రోడక్ట్ వాల్యూ చూపించండి, ఎట్లా బెనిఫిట్ వస్తుందో కూర్చొని చూపించండి. ఆ జాయిన్ అవుతాడా కాడా ఆయన అదృష్టం. అది ఎవరికైనా మనము అదృష్టాన్ని ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాం కానీ అదృష్టాన్ని ఇవ్వలేము. అవును, ఎస్, ఇదైతే సో వాస్తవం. సిస్టమ్ ఫాలో చేయడం వల్ల మీ టైం డబ్బు రెండు వేస్ట్ కాదు. సిస్టమ్ ఫాలో చేయక ఏం చేస్తారు, వస్తారు ఊరికొస్తారు, ఏదో 6 నెలలు సంవత్సరం చేస్తారు, ఆ తర్వాత ఫెయిల్ అవుతారు, ఆ తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్ వేస్ట్ అని తిరుగుతారు. సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ రైజ్ అయింది సార్. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు వెస్టీజ్లోకి వచ్చిన దేంట్లో వేరే ఛాయిస్ చేసుకున్నా కనీసం ఎన్ని సంవత్సరాలు టైం తీసుకొని వస్తే బెటర్ సార్? టైం ప్రకారం చాలా మంది ఏమనుకుంటారంటే 6 నెలల 3 నెలల చేస్తాను వస్తుంటారు కదా, ఎన్ని రోజులు టైం తీసుకుంటే బెటర్ సార్? సార్ ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చదువుకొని ఇంచుమించు మీరు ఒక డిగ్రీ చదివి ఒక మంచి చదువు చదివి నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. 20 సంవత్సరాల తర్వాత మీరు పోయే ఫస్ట్ జాబ్ 10,000, 20,000, 30,000, 40,000, 50,000 వస్తాయి. ఒక డాక్టర్ కావాలంటే ఇంచుమించు కొన్ని సంవత్సరాలు చదవాలి, ఒక ఇంజనీర్ కావాలంటే ఇన్ని సంవత్సరాలు చదవాలి. ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత మీకు ఇన్కమ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే అదే 50,000, 1,00,000 రూపాయలు అంతే. ఒక సాఫ్ట్వేర్ కావాలన్నా కానీ 50,000, 1,00,000 రూపాయలు అంతే. అవునా కాదా? మరి డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చేసరికి వచ్చి 6 నెలల 1,00,000 కావాలంటే ఎట్లా వస్తుంది? మినిమం నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు దీనికి వదిలేయండి. మీరు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు ఏం చూడకండి. ఫస్ట్ మన హిందీలో ఒక కహావత్ ఉంది, పహలా సాల్ సిక్నా హై, दूसरा साल सिखाना है, तीसरा साल कमाना है, चौथा साल गवाना है, उड़ाना है. అంటే ఫస్ట్ ఇయర్ మీరు నేర్చుకోవడానికి పెట్టండి, సెకండ్ ఇయర్ నేర్పించడానికి పెట్టండి, 3వ సంవత్సరాలు సంపాదించండి, 4వ సంవత్సరం మీరు ఖర్చు పెట్టండి. అంతేగాని వచ్చిన ఫస్ట్ ఇయర్ లోపల నేను సంవత్సరం లోపల మీకు రౌండ్ కాలేదు, నాకు 1,00,000 రూపాయలు రాలేదు అంటే చాలా మంది ఇదే ఆలోచన. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా షార్ట్ కట్ లోనే డబ్బులు సంపాదించలేకపోతున్నాము. ఆ షార్ట్ కట్ లో మళ్ళీ షార్ట్ కట్ తీసేట్లయితే, ఎందుకంటే మీరు చేసే జాబ్ లో మీరు చేసిన రోజులే డబ్బు వస్తుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లుంటది అంటే ఒక్కసారి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీరు కష్టపడండి, మీరు 3 తరాల వరకు మీ పిల్లలు ఎవరి దగ్గర చేసి ఆపే అవసరం ఉండదు, మీ పిల్లలు ఎవరి దగ్గర జాబ్ చేసే అవసరం ఉండదు. మొత్తం మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. 3 తరాలు కష్టాన్ని మీరు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టలేరా? రాత్రి 6 నెలల సంవత్సరంలో కావాలంటే జాదుకు చలి అంటారు కదా, దండం మంత్రమే అంటారు కదా, మంత్రదండం, అది కాదు కదా. కష్టపడాలి. మీరు కష్టపడ్డప్పుడే ఈ 3-4 సంవత్సరాల ప్రాసెస్ లో మీకు నాలెడ్జ్ వస్తుంది, మీరు ఒక మంచి లీడర్ అవుతారు. మిమ్మల్ని మీ డౌన్ లైన్ రేపు మా అప్లైన్, మా గ్రేట్ అప్లైన్ ఎందుకంటారు? మీరు వాళ్ళ కష్ట సుఖాలకు పాలు పంచుకుంటారు, వాళ్ళకి మంచి చెడ్డలు చెప్తారు కాబట్టి గ్రేట్ అప్లైన్ అవుతారు. మీరు ఏం చెప్పకుండా 6 నెలల క్రౌన్ అయితే మీరు ఎవరికి నేర్పించారు, మీరు ఎవరికి అప్లైన్. ఇంకొకటి సార్, ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే లిస్ట్ రాయండి అంటే లిస్ట్ రాయడానికి ఇబ్బంది పడుతుంటారు. నాకు లిస్ట్ లేదు అంటారు కదా సార్, అసలు లిస్ట్ ఎట్లా రాయాలి సార్? ఇక ఒక లిస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే లిస్ట్ అనేది 100%, మనకి రా మెటీరియల్ వచ్చి 100% లిస్ట్ జనాలు, ఆ లిస్ట్ అనేది జనాలు, అది లిస్ట్ రాయడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. అసలు లిస్ట్ ఎట్లా రాయాలి సార్? లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం లిస్ట్ ఏం చేయాలంటే మీరు ఫోన్ తీసి ఫోన్లో నుంచి మీకు ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. పెళ్లి చేస్తారు అనుకోండి, మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తారు, మీరు ఏం చేస్తారు? ఇటువైపు తూర్పుకు ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమంది తాతలు ముత్తాలు నానమ్మ నాయన ఎవరో గుర్తు చేసుకుని వాళ్ళ పేరు రాసుకుంటాం. కంపల్సరీ మా ఇంట్లో మొదటి పెళ్లి మీరు రావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి వస్తాం. అవునా? ఒక లిస్ట్ తయారు చేస్తాం. ఈ పక్క పోయినప్పుడు ఎవరికి చేయాలి, ఈ పక్క పోయినప్పుడు ఎవరికి చేయాలి, ఈ పక్క పోయినప్పుడు ఎవరికి చేయాలి. ఒక పెళ్లి చేస్తే ఇంత మంచి లిస్ట్ తయారు చేసినప్పుడు మీ లైఫ్ గురించి పనిచేస్తున్నప్పుడు లిస్ట్ ఉండాలా వద్దా? చాలా మంచి ప్రిపరేషన్. ఎందుకంటే మీ 3 తరాలకు తలరాత మారబోతుంది. చాలా పెద్ద లిస్ట్ ఉండాలి. కానీ ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్ లో అన్నిటికంటే ముందు 95% మిమ్మల్ని హేళన చేసేది, మీతో జాయిన్ కాకుండా మిమ్మల్ని ఎగతాళి చేసేది మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్. నాకు తెలుసు నా టీంలో 95% అంత కొత్త వాళ్ళే. చుట్టాలు ఫ్రెండ్స్ అనేది ఎందుకు నమ్మకం చేయాలంటే వాళ్ళకి తెలుసు చెడ్డేపి వేసుకున్న సంది మనం చూస్తున్నారు. వాళ్ళు ఈ 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, చూద్దాం చేద్దాం అని చెప్పేసి శుభచింతకంటాం వాళ్ళని. అంటే మీకు శుభం జరిగితే వాళ్ళకి చింత అవుతుంది, అమ్మ కొడుకు అట్టెట్లా వాయిరాయిడా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీరు అట్లా అని చెప్పి వాళ్ళకి చెప్పకుండా వదిలేకండి, అందరు చెప్పాలి. అందరికి చెప్పినప్పుడు ఏమవుతుందంటే రేపు మీ సక్సెస్ చూసినప్పుడు వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ వీళ్ళ మీద డిపెండ్ కావద్దు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పడం వల్ల మీకు ప్రాక్టికల్ అయిపోతుంది. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయడం అనేది డైరెక్ట్ వచ్చి పేషెంట్ కి చేసేయడు,
చనిపోయిన శవాలకు ఆయన సర్జరీ చేసి అది చేసి కిడ్నీ ఇట్లుంటుంది అది ఉంటే అవన్నీ ప్రాక్టికల్ చేసిన తర్వాత మెల్లమెల్లగా ఒరిజినల్గా కస్టమర్ ఆయన దగ్గరికి వస్తాడు. సో ఇక్కడ మీ ప్రాక్టికల్ ఏంటి, మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలే వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళు 100% కారణం మనకు తెలుసు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా. గ్రేట్ సార్. మీకు ఇంకెవరి మీద మంచి పర్సన్ మీద ప్రాక్టికల్ చేస్తారా మీరు? వీళ్ళ మీద ప్రాక్టికల్ చేయండి, వస్తే వస్తారు, రాకుంటే ప్రాక్టికల్ అయింది, ఆ తర్వాత ముందుకెళ్ళొచ్చు మీరు. ఓకే సార్, గ్రేట్. తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కి చైన్ ఇది 6 అయిపోయింది కదా. ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ లో సిస్టమ్ లో ఎందుకు ఫాలో అవ్వాలి? ఇది కూడా అయిపోయింది కదా సార్. బైనరీ ప్లాన్ కి జనరేషన్ ప్లాన్ కి వ్యత్యాసం ఏంటి? సార్ బైనరీ ప్లాన్ అంటుంటారు చాలా మంది, 2 లెగ్గులు తొందరగా సక్సెస్ కావచ్చు అని. తర్వాత ఈ జనరేషన్ ప్లాన్ కి ఏంది డిఫరెంట్ అని అంటున్నారు సార్, అడుగుతున్నారు సార్. యాక్చువల్గా బైనరీ ప్లాన్ జనరేషన్ ప్లాన్ నాకు ఒక విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి నా ఫ్రెండ్స్ ని చూస్తున్నా నేను, ఈ బైనరీ సిస్టమ్ లో ఏం చెప్తారంటే వీళ్ళు ఒకటి చెప్తారు, ఒకటి మీరు కష్టపడే అవసరం లేదు, జీవితంలో ఒకటేసారి డబ్బు పెట్టండి, 2 లెగ్గులు వేయాలి, ఆ 2 లెగ్గుల గిట్ట ఒకటి మేము వేస్తాము, ఒక్కటి లెగ్ నువ్వు వేయాలంటారు. ఇది ఎట్లుంటది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మనిషి ఉన్నాడు, ఒక మిడిల్ ఏజ్ మనిషి ఉన్నాడు, ఒక 50 సంవత్సరాల మనిషి. ఆయన ఏం చేసిండు, పాపాలు అన్నీ చేసిండు, పుణ్యాలు అన్నీ చేసిండు. పాపాలు ఈక్వల్ గా ఉన్నాయి, పుణ్యాలు ఈక్వల్ గా ఉన్నాయి. సడన్ గానే చనిపోయిండు. చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుని దగ్గరికి వెళ్ళిండు. చిత్రగుప్తుడు ఏం చేస్తాడు, ఈయన హిస్టరీ చూస్తున్నాడు, ఈయనకు పెద్ద కన్ఫ్యూజ్. ఈయన పాపాలు అన్నీ ఉన్నాయి, పుణ్యాలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఈయన నరకాన్ని పంపించాలా స్వర్గాన్ని పంపించాలి. అప్పుడు ఏం చేస్తాడు, బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. హయ్యా దొర మరి ఇట్లున్నది ఈయన కథ, ఈయన పాపాలన్నీ చేసిండు, పుణ్యాలన్నీ చేసిండు, ఈయన నరకాన్ని పంపించాను స్వర్గాన్ని పంపించాను. ఆయన ఏం చేస్తాడు, ఒక పని చేయి నువ్వు, ఈయన తీసుకోపో, స్వర్గం చూపి నరకం చూపి, ఆయనకి ఏది ఇష్టమైతే అక్కడ పంపించేద్దామంటాడు. అయితే ఆ చిత్రగుప్తుడు అతను తీసుకొని వెళ్తాడు. స్వర్గం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనేమో స్వర్గం గేట్ ఉంటది, రైట్ సైడ్ లోనేమో నరకం గేట్ ఉంటది. ఫస్ట్ ఏం చేస్తాడు, నరకం గేట్ దగ్గర చూస్తాడు ఈ మనిషి. చూడంగానే అక్కడ గేట్ మీద ఒక పెద్ద రాక్షసుని బొమ్మ ఉంటది. ఆ మధ్యన అలా రాక్షసుని చేతిలో రంప ఉర్వశి ఇద్దరు కూర్చొని ఉంటారు, అంటే ఫోటోలు బొమ్మలు. ఈయన ఏం చేస్తాడు, ఫస్ట్ రంభ ఉర్వశిని చూస్తాడు. అమ్మ ఈ గేట్లోకి పోతే రంభ ఉర్వశులు ఉంటారా అని చెప్పేసి నేను ఇళ్ళకే పోతా అంటాను నరకంలో అని చెప్తాడు. అయ్యా ఇది నరకము, నువ్వు ఇంకా స్వర్గం చూడలేవు, స్వర్గం లేదు నాకు ఇదే కావాలి, నేను ఇళ్ళకే పోతా. రంభ ఉర్వశి కనిపిస్తుంది కదా, కానీ రంభ ఉర్వశి ఎవరు చేతులున్నారు అది చూస్తలేడు, ఆయన రాక్షసుని చేతులున్నారు అది చూస్తలేడు. రంభ ఉర్వశి ఇద్దరు కనిపిస్తారు. నేను ఇళ్ళకే పోతా అని చెప్పి లోపలికి పోతాడు. ఈ లోపల పోయినాక అయిపోతుంది. అరే తీసుకురండ్రా వీని పెద్ద కళాయిలు వేసి వీని దేవుణ్ణి వీని కొయ్యండి, వీని ముళ్ళ మీద ఎక్కేయండి. అరే ఇదేంటి బయట రంభ ఉర్వశి కనిపిస్తారు, లోపలికి వచ్చేసరికి ఇది ఉంది అంటే రంభ ఉర్వశిని చూసినావు, కానీ ఎవరు చేతులున్నారు చూసినావు, రాక్షసుని చేతులు ఉన్నారు. ఈ బైనరీ సిస్టమ్ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఏం ఫస్ట్ రంభ ఉర్వశిని చూపిస్తారు. నువ్వు ఎవరిని జాయిన్ చేసే అవసరం లేదు, ఒక్కరినే జాయిన్ చేయి, జీవితాంతం చేసేది ఒక్కసారి కష్టపడదు. ఒక్కసారి అందులోకి ఏం చేస్తారంటే, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అని వీళ్ళొక దాని పేరు పెట్టేసారు. డైరెక్ట్ సెల్లింగ్ వీళ్ళకి సొంత కంపెనీలు ఉన్నాయి, ఎవరితో థర్డ్ పార్టీ ప్రొడక్ట్ తీసుకొస్తారు. నీకు డబ్బులు సంపాదించాలంటే 20,000 కట్టాలేవా నువ్వు జీవితంలో అని చెప్పి మైండ్ లో బాగా ప్రెషర్తో చేస్తారు. ఆ తర్వాత డబ్బు కట్టిస్తారు. ఆ తర్వాత నువ్వు నుండి కట్టి లేకుంటే వదిలేస్తారు. నువ్వు నుండి వీళ్ళు మేము వస్తాం వాళ్ళు చెప్తాం, వాళ్ళతో 20,000 కట్టిస్తాం. ఈయన ఎవరి దగ్గర పోతాడు, చుట్టాల దగ్గర పోతాడు, లేదా దోస్తుల దగ్గర పోతాడు. ఆ చుట్టాలు ఏం చేస్తారు, ఈ అమ్మాయి మా దోస్తే కదా పోయి అడుగుతున్నా అని చెప్పేసి వాళ్ళు ఈ ముఖం చూసి పెడతారు. వీళ్ళంతా పోయి చుట్టాలు దోస్తులు దగ్గర వీళ్ళు ఒకరికొకరు రిలేషన్స్ ఉంటాయి కాబట్టి కాదని లేక డబ్బులు కడతారు. ఈ ట్రాప్ లో ఇరుక్కుపోతారు వాళ్ళు. ఇక ఎందుకంటే ఆల్రెడీ డబ్బు కట్టించినాం, మన డబ్బన్నా వస్తే బాగుండని చెప్పి 10 మందిని మళ్ళీ మన డబ్బు గురించి పెడతారు. ఇక ఆ తర్వాత ఏమైతుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మా అంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు గిలగిల పని చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకోటి బైనరీ సిస్టమ్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లాజిక్ చెప్తారు, ఒకళ్ళు నువ్వే ఒకళ్ళు నేను వేస్తామంటారు. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఎవరినైతే వేస్తారో ఈ లెగ్ ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ పాప మీద కష్టపడ్డా ఈడు ఉంటాడు, ఈయన అప్లై నేషనల్ లెగ్ ఇక్కడ వెళ్ళిపోతుంది, ఈయన కష్టపడేది ఇక్కడ ఉంటుంది. కానీ బైనరీ సిస్టమ్ లో ఎప్పుడైతే ఈ 2 లెగ్గులు మ్యాచ్ అవుతాయో అప్పుడే డబ్బులు వస్తాయి, అప్పటి వరకు డబ్బులు రావు. ఇదేమో ఫాస్ట్ గా వెళ్తుంటుంది, ఇదేమో పాపం కష్టపడతాడు. అప్పుడు ఈ మ్యాచ్ కాదు, జీవితంలో నాకు డబ్బులు రావు. 2 సంవత్సరాలు కష్టపడతాడు, 3వ సంవత్సరం ఆఖరి కష్టపడతాడు. అంత లోపల అప్పులు చేసుకుంటాడు. అప్పులు చేసుకొని ఇక నాకు జీవితం ఇక దరిద్రం రావు, డైరెక్ట్ సెల్లింగ్ వద్దని చెప్పి డబ్బు పట్టుకొని కొట్టుకుంటా తిరుగుతాడు. ఇక డైరెక్ట్ సెల్లింగ్ బేకార్, డైరెక్ట్ సెల్లింగ్ బేకార్ అంటే. జనరేషన్ ప్లాన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు
క్లియర్ గా చెప్తున్నారు. మీకు మీడియేటర్స్ కి పోయేటప్పుడు మీకు కంపెనీ ఇస్తుంది, మీరు సొంతంగా కొనుక్కుంటే మీకు 50% మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి కదా. మీరు 10 మంది చెప్పినప్పుడు 10 మంది కొంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. వాళ్ళు కొన్న దాని మీద ఇప్పుడు మనకు సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు చేసే తప్పు పని, వాళ్ళు వస్తారు సబ్బు పట్టుకోవడం చెప్తారు, వాళ్ళకి డబ్బు పోతుంది, వాళ్ళ ప్రాణి వాళ్ళకి డబ్బులు పోతుంది. ఇక్కడ వాళ్ళు సెలబ్రిటీ చేసే పని మీరు చేస్తున్నారు. మీరు 10 మందికి పోయి సబ్బు బాగుంది వాడండి అంటున్నారు, అక్కడ సెలబ్రిటీ చెప్తున్నారు, ఆయన వాడతాడో వాడాడో తెలియదు. ఇక్కడ మీరు పోయి మీ ఫ్రెండ్కి చెప్తారు, మీరు వాడిరు కాబట్టి మంచిగా అనిపించింది కాబట్టి చెప్పారు. అప్పుడు సెలబ్రిటీ చెప్తే ఒకసారి సెలబ్రిటీకి డబ్బులు పోతాయి. కానీ ఇక్కడ మీరు చెప్పినందుకు మీ ఫ్రెండ్ ఎప్పుడెప్పుడు కొంటే అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి. పెద్దగా రావు, ఒక్కొక్క పైసా రావచ్చు, కానీ 100 మంది ద్వారా ఒక్కొక్క రూపాయి వచ్చినప్పుడు 100 రూపాయలు అవుతుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ప్రాసెస్. కానీ మభ్య పెట్టి పాపం చాలా మంది ఈ రోజు నెగిటివ్ ఉన్నారంటే ఈ బైనరీ సిస్టమ్ వల్ల, ఈ డబ్బులు కట్టి మోసపోవడం వల్ల, వీళ్ళు చెప్పుకున్న దాని వల్లనే వీళ్ళు పబ్లిక్ భయపడుతారు. వాస్తవానికి చూడాలి కంపెనీ ఎట్లుంది, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, కంపెనీకి సొంత మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయా లేవా, కంపెనీలో ఎంతమందికి ఎన్ని లక్షల ఇన్కమ్ వస్తుంది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడండి. మనము పిల్లలు మన ఇంటి నుంచి ఒక ఆడపిల్లని వేరే ఇంటికి ఈయనకు పోయినప్పుడు చూడమా, వాళ్ళ పిల్లగాడు ఏం పని చేస్తాడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వంశం ఎలాంటిది, వాళ్ళ దోస్తులు ఎలాంటివి చూస్తామా చూడము. మరి మీరు లైఫ్ పెట్టడానికి పోతున్నారు, ఎవరో వచ్చి చెప్పి రంభావ వర్షం చూపించగానే పోయి అక్కడ అట్రాక్ట్ అయితే ఎట్లా? సరే, జనరేషన్ లో ఇప్పుడు ఏమో చాలా లెగ్స్ చేయాల్సి వస్తుంది, బైనరీలు ఏమో 2 లెగ్లు. మరి బైనరీలనే తొందరగా సక్సెస్ కావచ్చు కదా సార్. అదే అంటున్నా, ఇప్పుడు మీకు ఒక కిరాణా షాప్ పెట్టారు, మీకు మంచిగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, మీకు డబ్బు ఎక్కువ కావాలంటే 10 షాపులు పెట్టుకోవచ్చు కదా మీరు. కానీ ఇక్కడ బైనరీలు ఏమంటారు, 2 లెగ్లు అంటారు. ఆ 2 లెగ్లలో ఏమంటాడు, ఒకటి నీ కింద నేను వేస్తా అంటాడు, ఇది వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు మీకు 2 లెగ్లు వేస్తాడు, 2 లెగ్లు మిమ్మల్ని ఇంకో ఆయన వేసుకున్నాడు, ఆయన 3 మనుషులు చేయాలంటే ఏడా చేయాలి, మీ కిందనే వేయాలి కదా. కానీ ఆయన ఎక్కడ వేస్తాడంటే ఒక దిక్కు వేస్తాడు, 2 దిక్కులు వేయడం మళ్ళా. ఇప్పుడు పాపం మీ ఫ్రెండ్ కదా, మీకు సక్సెస్ చేయడానికి వచ్చిండు, 2 లెగ్లలో ఒక లెగ్ చేస్తా అంటుంది కదా, మరి 2 లెగ్లలో ఎందుకు వేయడు? ఎందుకు వేయడు? వేయాలి కదా, మీ మంచి కోరుకొని వచ్చింది కదా, వేయడు, 1 లెగ్లు వేస్తాడు. ఇక్కడ మిమ్మల్ని నొక్కించే పని చేస్తాడు, ఇక్కడ మీరు ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసుకొని మీరు పరిశాన్ అవుతారు. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి? ఈ డైరెక్ట్ సెల్లింగ్ అసలు ఏముందని చేయాలి, ఎవరి కోసం? డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి అసలు? దీని విజన్ ఏంటంటే, ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నా ఏది చేస్తున్నా కానీ మీరు చేసిన రోజునే డబ్బులు వస్తుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది 3 తరాల వరకు మీకు, మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళ గురించి మీరు బిజినెస్ చేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక లాంగ్ విజన్, ఎందుకంటే రాబోయే జనరేషన్ మొత్తం డైరెక్ట్ సెల్లింగే. మీరు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ కనుక కరెక్ట్ అర్థం చేసుకొని ఇంకా చేయగలిగితే మీ 3 తరాల వరకు ఇంకోటి చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సార్ గ్రేట్ ఆన్సర్ సార్. ఇంకొకటి सर, मेरा नाम गणेश है। मेरा क्वेश्चन आपसे ये है कि हम न्यू प्रोस्पेक्ट को प्लान दिखाने के बाद, कंपनी का बैकग्राउंड दिखाने के बाद, सक्सेस प्रोफाइल दिखाने के बाद भी वो जुड़ने से इनकार करता है, तो उसको कैसे कन्विंस करें? సరే, ఈయన గణేష్ అని చెప్పేసి మహారాష్ట్ర నుంచి అడుగుతున్నాడు. ఈయన ఏమంటున్నా అంటే, ప్లాన్ చెప్పిన తర్వాత, ప్రొఫైల్ కూడా చూపించిన తర్వాత, ప్రోడక్ట్ కూడా చూపించిన తర్వాత వాళ్ళు స్టార్ట్ కావట్లేదు, వాళ్ళకి ఏం చెప్పి స్టార్ట్ చేయాలంటున్నారు సార్. సార్, ఎవరైనా పని చేసేది మీ సబ్బు బాగుందని రాడు, పేస్ట్ బాగుందని రాడు. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంతమంది అయితే సక్సెస్ అయ్యారో వాళ్ళకు డ్రీమ్ నుంచి వచ్చారు. ఫస్ట్ మీరు వాళ్ళకు అడగండి, బిజినెస్ మీరు ఎందుకు చేయాలనుకుంటారు. ఇప్పుడు చాలా మంది లాక్డౌన్ వల్ల ఢిల్లీకి, బాంబేకి వెళ్లే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఎందుకు వెళ్ళాలి అంటే మేము వెళ్ళాలి ఇంటికి. వెళ్ళడానికి కార్ లేదు, బస్సు లేదు, ఏం లేదు, ట్రైన్ లేదు, ఏం చేస్తారు, నడుచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాలని ఒక క్లారిటీ ఉంది. మీరు ఎవరికైతే బిజినెస్ చెప్పనీకపోతారో ఫస్ట్ మీరు ఆయన అడగాలి, ఏం చేయాలి, అసలు ఎందుకు చేయాలనుకుంటున్నావు బిజినెస్, నీకేం కావాలి, 50,000 ఇన్కమ్ కావాలన్నా, ₹1,00,000 ఇన్కమ్ కావాలన్నా, సెక్యూరిటీ కావాలన్నా, ఫారెన్ ట్రిప్స్ కావాలన్నా, ఫస్ట్ వాళ్ళ డ్రీమ్ వాళ్ళతో ఉండాలి. వాళ్ళు పని చేయాలంటే వాళ్ళకి ఎందుకు పని చేయాలనేది ఇంపార్టెంట్. వాళ్ళు దీని గురించి నేను పని చేయాలనుకున్నప్పుడు 100% మీరు చెప్పినా చెప్పకుండా పని చేస్తారు. కానీ ఏదో మా సబ్బు బాగుంది, పేస్ట్ బాగుంది ఎవరు చేయరండి. డ్రీమ్స్ గురించి డైరెక్ట్ సెల్లింగ్ అనేది డ్రీమ్స్ బిజినెస్, లీడర్షిప్ బిజినెస్. సబ్బుల పేస్ట్ బిజినెస్ అస్సలు కాదు, ఇది లీడర్షిప్ బిజినెస్. సో ఫస్ట్ క్లియర్ చేయండి వాళ్ళ డ్రీమ్ ఎందుకు చేయాలనుకున్నది. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళని క్వశ్చన్ వేసి మీరు ఎందుకు చేయాలి, మీకేమో మీ ఇన్ని రోజులు జాబ్ చేస్తారు, మీకు జాబ్ లో ఏమన్నా మీరు ఎంత డబ్బులు సంపాదించారు, లేకుంటే 2 నెలలు మీరు జాబ్ ఒకటి డబ్బు వస్తుందా, రాదు. ఇక్కడ మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో కష్టపడండి, 100% మీరు చేసినా చేయకుండా భూమి మీద ఉన్నా లేకపోయినా మీకు డబ్బు వస్తుంది. సూపర్ సార్, గ్రేట్. गुड मॉर्निंग सर, मेरा नाम गणेश है। गणेश है। सीनू सर, गुड इवनिंग सर, मैं फहीम बात कर रहा हूँ। कल जो
సరే 5 సార్ అని చెప్పేసి ఈయనది చాలా పెద్ద క్వశ్చన్ ఉంది, నేను విన్నాను, మీకు అడుగుతున్నాను. ఈయన ఏమంటున్నాడంటే, సార్ తొందరగా నేను ఆల్రెడీ ఫస్ట్లో స్టార్టింగ్లో సిస్టంలోకి రాలేదు, నాకు తెలియక నేను తెలియక రాలేను. అయితే సిస్టంలోకి రాక నా కింద ఉన్న ఒక 62 మంది కూడా సిస్టంలో లేరు. కాబట్టి వాళ్ళని సిస్టంలోకి ఎట్లా తేవాలి, తర్వాత వాళ్ళని మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు సార్ ఈయన క్వశ్చన్. సార్ ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ రాగానే ఏం చేస్తారంటే ఆ సిస్టమ్ ఫాలో చేయండి అని చెప్తారు కస్టమర్స్. మన అప్లయన్స్ సిస్టమ్ ఫాలో చేయండి అంటే ఏం చేస్తారంటే సిస్టమ్ ని ఫాలో చేయకుండా మనం ఏం చేస్తాం, మన సొంతంగా బ్రెయిన్ ఉపయోగిస్తాం. మనం చేసే పొరపాటు అదే, మన సొంతంగా బ్రెయిన్ ఉపయోగించొద్దు, దీంట్లో సిస్టమ్ ఫాలో చేయాలి. ఒకవేళ ఇప్పుడు ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఇప్పుడు నేను గిట 2 నెలలు ఏం చేసినా నా సొంతంగా ప్రయోగాలు చేశాను. నేను తొందరగా సక్సెస్ కావాలి కాబట్టి అట్లా ఇట్లా అని చెప్పేసి సొంతంగా సక్సెస్ కావాలని చెప్పి నా సొంత ఒపీనియన్స్ మీద నేను పనిచేసిన, కానీ సిస్టమ్ ని ఫాలో చేయలేదు. కానీ ఎప్పుడైతే నేను సిస్టమ్ ని ఫాలో చేసిందో సీడీలు వినడం వల్ల, సో ఇట్లా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఇట్లా చేయాలి మా అప్లైన్ చెప్తున్నారు, దాని వల్ల నేను తొందరగా సక్సెస్ కాగలిగిన. నేను సొంతంగా మైండ్ పెట్టి ఓపెన్ చేస్తే కాదు. సో ఇప్పటికి నాకు 2 నెలల టైం వేస్ట్ అయిపోయింది. సో ఆ తర్వాతనే టైం వేస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు గిట్ట వచ్చిర్రు ఫైన్ గారు, ఒక 6 నెలలు టైం వేస్ట్ చేసారు. ఎక్కడ చేసిరు అంటే సిస్టమ్ ని ఫాలో చేయలేదు. ఇప్పుడు మీరు సిస్టమ్ ని ఫాలో చేస్తారు కాబట్టి ఏ సీడీలో ఏముంది, ఎవరికి ఏం చెప్పాలని మీకు క్లారిటీగా అర్థమైంది. సో ఇప్పుడు మీరు చేసిన తప్పు మీ డౌన్లైన్ చేయలేకండి. మీరు రాగానే వాళ్ళని ఇమీడియట్లీ సిస్టమ్ ని ప్లగిన్ చేయండి. 62 మెంబర్స్ కి కూడా సిస్టమ్ నే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక్క పిల్లగాడు ఉన్నాడు అనుకోండి, ఎవరికన్నా వాళ్ళు చాలా లాడ్లతో పెంచుతారు. నా కొడుకు తినలేడు, నా కొడుకు తింటే దెబ్బ తగిలింది, అందరూ చాలా లాడ్లు చేస్తారు. అదే ఒక్కొక్కరి ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎట్లా చేస్తారు? ఎవరు పట్టించుకోరు. వాళ్ళ సిస్టమ్ అంటే వాళ్ళ పెద్ద కూతురు ఎవరైతుందో ఆమె చిన్న పిల్లల్ని చూసుకుంటది. అట్లా మీరు సిస్టమ్ ని ఫాలో చేయండి. మీ టీంలో ఎవరైతే ఉన్నారో సిస్టమ్ ని ఫాలో చేయండి, సిస్టమ్ వాళ్ళని చూసుకుంటది. నేర్చుకోండి, తర్వాత వాళ్ళని కూడా సిస్టమ్ లోకి తీసుకురండి. ప్రతి ఒక్కరికి టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది వచ్చిన లీడర్స్ ఏం చేస్తారు, సిస్టమ్ ఫాలో చేయకుండా 3 నెలలు 6 నెలలు టైం వేస్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే సిస్టమ్ సమజ్ అవుతుందో అప్పటి నుంచి పెద్ద బిజినెస్ అవుతుంది. ఓకే సార్. తర్వాత వచ్చి హలో, గుడ్ మార్నింగ్ సలీం గారు. నా డౌట్ ఏంటంటే, మీరు పిన్ మారడంలో మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ హలో, గుడ్ మార్నింగ్ సలీం గారు. నా డౌట్ ఏంటంటే, మీరు ఎవ్రీ పిన్ మారడంలో మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ తెలియాలని నా కోరిక. మీ పిన్ చేంజ్ అయిన ప్రతిసారి మీ ఆలోచన ఎట్లా ఉండే, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా, అది కొంచెం షేర్ చేయండి. ప్రతి పిన్ మధ్యలో ఆ ఎక్స్పీరియన్స్ అంటే సార్ ఎప్పుడో కానీ మనం గోల్ అనేది కొంచెం పెద్ద పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ నుంచి నేను ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఢిల్లీ వెళ్ళాలంటే మధ్యన జైరాబాద్ ఎప్పుడో వస్తుందో అర్థమే కాదు, బొంబాయి ఎప్పుడో వస్తుందో అర్థమే కాదు అసలు. అవునా? నేను ప్రతిసారి నా క్రౌన్ అయ్యే వరకు నా గోల్ క్రౌన్ అని ఉంది. ఈ క్రౌన్ అయ్యే లోపల సిల్వర్ ఎప్పుడు వచ్చింది, గోల్డ్ అయింది, స్టార్ ఎప్పుడు అయిపోయింది అర్థమే కాలేదు. ఒకవేళ నేను ఒకవేళ స్టార్ కి టార్గెట్ పెట్టి కూర్చున్నాను అనుకోండి, ఆ సిల్వర్ అనేది చాలా కష్టమయ్యేది, ఆ గోల్డ్ అనేది చాలా కష్టమయ్యేది. సో నా టార్గెట్ ఎప్పుడు పెద్దది పెట్టుకున్నప్పుడు చిన్నవి కనిపించకుండా పోతాయి. సో అది అట్లా పిన్నులు చేంజ్ అయిన కొద్దీ ఇంకా మనకు ఇంకా హ్యాపీనెస్ అనేది జరుగుతుంది, పని అనేది ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. కానీ మనం ఒక్కదాన్ని చూసినాము, దాన్ని మెల్లగా వెళ్ళి దాన్ని పట్టుకుంటే దాని మీద అబ్బా ఈ పిన్ను కూడా ఇంత కష్టమా అనిపిస్తుంది. సో నేను పెద్దగా ఆలోచించి లాస్ట్ టార్గెట్ పెద్ద పెట్టుకున్నా కాబట్టి అరే జైరాబాద్ ఎప్పుడు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు నాకు. అదంట్లో పిన్ చేంజ్ అవుతుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది. సో ఇప్పుడు పెద్దగా ఆలోచన చేయండి, పెద్ద పిన్ కోసం ఆలోచన చేయండి, చిన్న పిన్నుల కోసం. చిన్న టార్గెట్ పెద్దగా ఉండాలి ఇప్పుడే, కానీ చిన్నగా ఉంటే మరి ఏమైంది కాదు, డ్యూటీ చేసుకుని చేసుకోవచ్చు. చిన్న చేయాలి, పెద్దది కావాలి. మనం పెద్ద చేయడానికి వచ్చినాం, మీరు పెద్దగా ఆలోచిస్తేనే మీ టీం పెద్దగా ఆలోచిస్తుంది. ఇప్పుడు నా గోల్ ఏంటంటే ఇప్పుడు డిసిడి చాలా తొందరగా డిసిడి చేయాలి నేను. సో నా యూసిడి నాకు కనిపించకుండా అయిపోతుంది. ఇప్పుడు దానికి అవసరం ఉండదు, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, అయిపోతుంది. నేను యూసిడి పెట్టుకొని కూర్చుంటే ఒక లెగ్ అనుకుంటుంది, ఒక లెగ్ లేస్తుంది, ఒక లెగ్ జ్వరం వస్తుంది, ఒక లెగ్ కుక్క తెచ్చిపోతుంది, ఒక లెగ్ బాగా తిరుగుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా ప్రాబ్లం అది కదా, పెద్ద గోల్. మీరు గిట్ట పెద్ద గోల్ పెట్టుకొని పని చేయండి, 100% తొందరగా సక్సెస్ అవుతారు. ఓకే సార్, చాలా గ్రేట్ సార్. మీరు అందరికి ఇంత తొందరగా సక్సెస్ అయ్యారు. బ్రిజా కార్ తీసుకున్నారు, 1,70,000 ఇన్కమ్, 1,40,000 ఇన్కమ్ వస్తుంది. అయితే మీరు అందరికి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అసలు ఎట్లా తొందరగా సక్సెస్ కావాలంటే? తొందరగా సక్సెస్ కావడానికి ఒకటే సక్సెస్ రీజన్, నేను సిస్టమ్ ని ఫాలో చేసిన, అప్లైన్ చెప్పిన ప్రతి మీటింగ్ అటెండ్ చేసిన,
చాలా మంది మీటింగ్ రావడానికి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, రానికి పోనీకి ఖర్చు అవుతాను. కానీ ఇప్పుడు చూడండి, బయట ఒక గచ్చు బండి పెట్టినా కానీ, ఒక చిన్న ఏదైనా బిజినెస్ చేసినా కానీ, పాన్ డబ్బా పెట్టినా కానీ 1 నుంచి 2 లక్షల ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎక్కడ ఉంది? మన బ్రెయిన్ మీద ఉంది. ఇప్పుడు మెడ కిందికించి మన బాడీ ఏదైతుందో రోజుకు ఒక 1000 రూపాయల నుంచి 2000 ఎక్కువ సంపాదించలేము. దీనికి బిర్యానీలు పెడతాము, ఏమేమో పెడతాము, మంచి మంచి ఫుడ్ పెడతాము. కానీ మన బ్రెయిన్తో ఆలోచిస్తే 1 కోటి రూపాయలని సంపాదించవచ్చు. కానీ మనం బ్రెయిన్కి ఏం ఫుడ్ పెడుతున్నాం? ఏం పెట్టట్లేదు. ఆ ఫేస్బుక్ చూసి అడ్డమైన చెత్త నింపుతున్నాం, టీవీలో న్యూస్ చూసి అడ్డమైన చెత్త నింపుతున్నాం. మన బ్రెయిన్కి ఏమి ఇస్తున్నాం? అడ్డమైన చెత్త నింపుతున్నాం. మనం దీనికి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం అనుకోండి, చాలా పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఈ ఫుడ్ ఎక్కడికి వస్తుంది? పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్, సిడీస్, మీటింగ్స్. ఇక్కడ పోతే అంత మంచి మాట్లాడతారు. మీరు బయట ప్రపంచం వెళ్ళి చూడండి, ఒకరి గురించి చెడు చెప్తాడు, ఒకరి గురించి ఒకరు కాబట్టి లాగే దాని నుంచి మాట్లాడతారు. మనం సిస్టమ్ని ఫాలో చేసి మనకు కావాలి గోల్, మనం సుందర సక్సెస్ కావాలి. సో సిస్టమ్ని ఫాలో చేయడం వల్ల ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఈ రోజు ఒక ఆటో డ్రైవర్ నుంచి, ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి కలెక్టర్ వరకు ఇలా సక్సెస్ అవుతారంటే వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ పక్క పెట్టి ఓన్లీ సిస్టమ్, సిడి, అప్లైన్ చెప్పింది గుడ్డిగా ఫాలో చేయండి. అప్లైన్ సక్సెస్ అయ్యి ఈ రోజు అప్లైన్ మీరు సక్సెస్ కావాలని కోరుకుంటారు, కానీ మీరు కిందికి పోవాలని కోరుకోడు కదా. మీరు సక్సెస్ అయితేనే అప్లైన్కి సక్సెస్ వస్తుంది. సో ప్రతి ఒక్క అప్లైన్ కోరుకునే సక్సెస్. సో అప్లైన్ చెప్పిన దాన్ని మీరు గుడ్డిగా ఫాలో చేయండి, మిస్టేకులు చేయకండి. ఏ పని చేసినా అప్లైన్తో ఒకసారి చెక్ చేసుకొని చేస్తే మీరు సక్సెస్ తొందరగా అవుతారు. ఇక్కడ సక్సెస్ కావాలంటే అప్లైన్ ఇంపార్టెంట్ అండ్ సిస్టమ్ ఇంపార్టెంట్, అంతే. నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు సలీం సార్ది జర్నీ విన్నాం క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో. మళ్ళీ డియూసిడి తొందరగా కావాలని కోరుకుందాం. డియూసిడి కావాలి, ఆయన ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా సాల్వ్ కావాలి, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉండాలి. ఆయన ఇంకా 1000 మందికి ఇన్స్పైర్ కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ డియూసిడి అయినాక మళ్ళీ ఒకసారి వచ్చి ఇంటర్వ్యూ చేద్దాం సార్ది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. రైట్ సార్, థ్యాంక్ యూ.